పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం అండి. ధ్యాన భారత ప్రోగ్రాంకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఉండం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం అండి. కరీంనగర్ నుంచి వచ్చాను. మీ పేరు? మాధవి. మాధవి గారు మన దగ్గర ఉండారు. అమ్మ నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న మార్పులు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఇది లైవ్లో వెళ్తుంది. మరి మీ మాటల్లో చెప్పండి వాళ్ళకి మీ అనుభవాలు. అందరికీ పిఎంసి ప్రేక్షకులందరికీ నా యొక్క నమస్కారం అండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా యొక్క కృతజ్ఞతలు. ముందుగా మన జగద్గురువు మన ఈ ధ్యానం అనే పదాన్ని అందరి జీవితాల్లోకి వెలుగులను నింపి ఆనందాన్ని నింపిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. నా పేరు మాధవి అండి. నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాను. ధ్యానం అనేది నా జీవితంలోకి ఎలా వచ్చింది అంటే, నేను ఎంఎస్సి వరకు చదివాను. బిఫోర్ చదవడం అనేది ఒకటి, అంటే ఎవరి జీవితంలో అయినా చదవడం, తర్వాత జాబ్ చేయడం, మ్యారేజ్ చేసుకోవడం, అవే అసలు జీవితం అంటే ఇదే. ఇంకా ఏమి అనేది ఏం తెలియదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న శాస్త్రాలన్నీ సామాన్య శాస్త్రమనో, సంఘిక శాస్త్రమనో, గణిత శాస్త్రమనో ఆ శాస్త్రాల గురించి చెప్పారు. ఇతరుల జీవించే విధానం గురించి చెప్పారు. కానీ నిజంగా ఒక మానవుడు ఎలా జీవించాలి, సంపూర్ణంగా జీవించాలి అనేది ఎక్కడ ఏ గురువు చెప్పలేదండి. ధ్యానశాస్త్రం అనేది నాకు తెలియదు అసలు. నేను విన్నాను అంటే నాకు విన్న తర్వాత అనిపించింది, అరే ఇదెందుకు మరి, అసలు మెయిన్ ఇదే కదా, ఇదే అందరికీ చెప్పాలి. స్టార్టింగ్ ఎలా జీవించాలి, మనం ఎందుకు వచ్చినాము, మరి మన గురించి మనం తెలుసుకోకపోతే ఎలా? ఇతరుల గురించి ఫోకస్, ఇతరుల గురించి తెలుసుకున్నాము, దాంట్లో చదువుకున్నాం, జాబ్ చేసినాం, మనం ఏం పొందినాం, మరి ఏం కంప్లీట్నెస్సా? అసలు అది కంప్లీట్ అనుకున్నాం, కానీ నిజంగా ధ్యానానికి ముందు ఒక తెగిపోయిన గాలిపటం అండి ప్రతి జీవితాలు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అనుకుంటుండొచ్చు సంపూర్ణంగా జీవించవచ్చు అని అనుకుంటుండొచ్చు, కానీ నేను మాత్రం 100% చెప్తానండి, అది కంప్లీట్ కాదు. ఎందుకంటే ఏం మాట్లాడాలో తెలియదు, ఏం తింటున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు. ఏం అంటే అసలు ఎందుకు మాట్లాడుతున్నాము, మనము ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నాము, కోపంగా ఎందుకు మాట్లాడుతున్నాము, ఎందుకు ఏడుస్తున్నాము, ఏ కారణం లేకుండా ఎందుకు బాధపడుతున్నాం. అరే చదువుకున్నన్ని రోజులు కూడా ఆ చదువులో కూడా టెన్షన్ ఎందుకు? అసలు జీవితం అంటే మనం ఒక టెన్షన్ పడడానికేనా, లేకపోతే ఎందుకు వచ్చినాం? మరి ఇవన్నీ మనకి అసలు తెలియదు. కానీ నాకు ఈ ధ్యాన పరిచయం మా మీనమామయ్య రాసిమారెడ్డి గారు, తను పిరమిడ్ మాస్టరు బోయిన్పల్లిలో. మా మామయ్య వాళ్ళ ఇంటికి పత్రిజీ సార్ ప్రతి ఒక్క నెలకు ఒకసారి వచ్చేవారు. స్టార్టింగ్లో సార్ అంటే నాకు అసలు పత్రిజీ సార్ అంటే నాకు అప్పుడు తెలియదు. ఎందుకంటే నాకు అసలు ధ్యానం అనే మాట తెలియదు, నేను ధ్యానం చేయలేదు. మా మామయ్య చెప్తున్నాడు, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మనం వింటామా? అసలు వినం. మన జీవితంలోకి అది ఎందుకు చెప్తున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు. కానీ ఏం పర్లేదండి, ఎవరి జీవితంలోకైనా ధ్యానం వచ్చింది, టైం వస్తుంది, ఖచ్చితంగా తెలుసుకునే టైం వస్తుంది. దానికోసం మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి కూడా. సో అలాగే మా మామయ్య ఆ ధ్యానం అనే మాట చెప్పిన 15 సంవత్సరాలకి నేను ఈ ధ్యానంలోకి వచ్చిన. ఎందుకు వచ్చినా చెప్పన్నా అంటే, మామూలుగా నేను ఇదే అనుకునేదాన్ని, ఇంత చదువుకున్నా, ఆర్థికంగా ఉన్నాను, ఒక లెక్చరర్గా వర్క్ చేశాను, ఇన్ని చేశాను, నాకు పిల్లలు పుట్టిన తర్వాత అసలు ఎందుకు ఇంత టెన్షన్, ఈ ప్రతిదానికి ఒక ఆరాటము, ఒక యాంగ్జైటీ, ఎందుకు మరి ఇలానే ఎందుకు పెంచాలి పిల్లల్ని ఈ విధంగానా? సో ఈ దుఃఖం అనేది ఉండకుండా ఏమైనా ఉందా? అప్పుడు మా మామయ్య చెప్పింది గుర్తుకొచ్చింది, ఓహో మెడిటేషన్ ద్వారా మనకి దుఃఖ రహితులం అవుతాము, అసలు బాధ అనేది ఉండదు అనేసరికి చాలా మా ఇంటి దగ్గరనే అప్పుడే ఒక మాస్టరు పెట్టించడం జరిగింది క్లాసు. సో అందరికీ ఆమె కాలనీలో అందరికీ తిరిగి చెప్పడం జరిగింది. కానీ మేము పైన ఉంటాం కాబట్టి నా దగ్గరికి రాలేదు. కానీ నిజంగా చెప్పాలి అంటే అప్పటి వరకు పూజల్లో ఉన్న నేను వినాయక నిమజ్జనానికి వెళ్తూ ఉంటుంటే అక్కడ అందరు చాలామంది వెళ్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ వీళ్ళందరూ వెళ్తున్నారంటే వాళ్ళు ధ్యానం క్లాస్ అంట, అందరూ వెళ్తున్నారు అని చెప్తే, సో అప్పుడు మా మామ చెప్పిన మాటలు విన్నాను. నెక్స్ట్ అప్పటి నుంచి నేను పూజ అనేది నాకు తెలియదండి. ఎందుకంటే ధ్యానం నా జీవితంలోకి వచ్చింది. 11 days రోజు ఎంత ఆతృతో అంటే, చిన్న ఉన్నప్పుడు కదా ఎంత క్లాసెస్కి వెళ్తే ఎంత ఉత్సాహంతో వెళ్ళేదానో అంత ఉత్సాహంతో క్లాసులకు 11 రోజులు అటెండ్ చేశానండి. సో ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ధ్యానం అనే మాట వినగానే సరిపోదండి, ఖచ్చితంగా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కనీసం ఒక 11 days అయినా ఒక క్లాసెస్కి మనం కంటిన్యూస్గా వెళ్తే అసలు ధ్యానం అంటే ఏంటి, ధ్యానం చేయడం వల్ల మనకి ఏం లాభాలు కలుగుతాయి, ధ్యానం ఎందుకు చేయాలి,
మన గురించి మనం కంప్లీట్గా తెలుసుకుంటాం. సో మనకి అంతకుముందు ఈ గురువులు ఏం చెప్తారో ఆత్మ అసలు నీ గురించి నువ్వు తెలుసుకో అంటే మనం ఏమంటాం, నా గురించి నేను తెలుసుకునేది ఏంది, నేను ఇది చదువుకున్నాను ఇలా అదే అదే చెప్తాం. కానీ అసలు మన లోపల ఏమున్నాయనేది ఏమైనా తెలుసా అండి? ఈ శరీరం అనే మాట, ఈ మనసు అనే మాట, ఈ ఆత్మ అనేది ఇప్పుడు వింటున్నాం. నేను నిజంగా చెప్పాలంటే ఆత్మ అంటే నేను చనిపోయిన తర్వాత అదేదో దయ్యమో భూతం అది తిరుగుతుందేమో అనుకున్నాం. అలానే నేను ఫీల్ అయ్యాను. కానీ నిజంగా కాదండి. మనల్ని నడిపిస్తున్న ఆ ఏకైక చైతన్యము మన అందరిలో సేమ్ అండి. అప్పుడు నాకు అందరూ అలానే దేవుడు అంటే పైకి చూసేటోళ్ళు ఆయన ఎవరో నడిపిస్తున్నారు. నాకు పత్రి సార్ అంటే ఎందుకు బాగా నచ్చిండు అంటే, నీ శ్వాసే గురువు, నువ్వే నీ లోపలని నువ్వే ఉద్ధరించుకోవాలి, ఇక్కడ ఎవ్వరు వేరే ఏం లేదు అనేసరికి అవునా అసలు మనమేనా అంత మన ఓన్ రియాలిటీకి మనమే క్రియేట్ చేసుకున్నామా, ఇదంతా ఎవరో కాదా, అసలు ఎవరో నడిపిస్తలేరా? అప్పుడు వచ్చిందండి లోపల కరెక్ట్గా, ఓహో సో నేను మాట్లాడే మాట జాగ్రత్తగా మాట్లాడాలి, నేను చేసే ఆలోచన జాగ్రత్తగా, అంటే అప్పుడు కాన్షియస్నెస్ వచ్చింది నాకు. అంతకుముందు ఎవరో నడిపిస్తున్నారు కాబట్టి నేను నడుస్తున్నాను. మనం కూడా అంతే కదా, చిన్న ఉన్నప్పుడు పేరెంట్స్ నడిపిస్తూ ఉంటే వాళ్ళు చెప్పినట్టు ఏదో వింటాము, వినకుండా ఏదో నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మనకెవరు ఈ మాట చెప్పలేదు. ప్రతిదానికి నువ్వే కారణము, నీ జీవితానికి, నీ వాస్తవానికి, నీ ఆనందానికి, నీ దుఃఖానికి నువ్వే కారణం అని చెప్పలేదండి. తర్వాత ఈ జీవహింస, ఈ పదం అయితే నిజంగా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత విన్నానండి. స్కూల్లో చెప్తే బాగుండేది కదా, హింసిస్తే హింసించబడతావని. ఈ పదాలు ఎవరు యూజ్ చేయలేరు. నేను కూడా నాన్ వెజ్ తినేదాన్ని ధ్యానంలోకి రాకముందు. అసలు తెలిస్తే కదా, తెలియకముందే తిన్నానండి. ఒక అజ్ఞానంలో తిన్నా. కానీ తెలిసిన ఇమ్మీడియట్గా ఆ రోజే మానేశాను నేను. ఏమన్నారంటే ఒక మాస్టరు, హింసిస్తే హింసించబడతావు. సో దుఃఖానికి ఇదా కారణం, ఇదా మనం పిల్లల వల్ల ఎదుర్కొంటున్న మన పిల్లలకి ఏదైనా అయితే తల్లడిల్లిపోతాం కదా, మరి వాటి జీవుల్లో కూడా తల్లి ఉంటుంది కదా, ఆ పిల్లల మూగజీవులను తింటూ ఉంటే ఖచ్చితంగా దాని యొక్క అంటే ఇక్కడ నెగటివ్ ఎనర్జీ అంటే ప్రతి ఒక్కరు ఒక ఎనర్జీ బేస్ మీదనే నడుస్తుంది కాబట్టి అది మనం చంపినప్పుడు వాటి యొక్క ఆత్మఘోష, ఆ నెగటివ్ అనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుందండి. ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించి తీరాల్సింది. ఇది అసలు ఎంత గ్రేట్ అంటే పత్రిజీ సారు ఎవరింత కుండ బద్దలు కొట్టినట్టు నాన్ వెజ్ గురించి మాత్రం ఎవరు చెప్పలేదు. ప్రతి ఒక్కరు పూజల గురించి చెప్తున్నారు, ప్రతి ఒక్కరు ఆత్మజ్ఞానం చెప్తున్నారు, కానీ నాన్ వెజ్ అనే పదం ముందుకు తీసుకురావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇది చెప్తే మనకి అసలు వెజిటేరియన్ గురించి చెప్తే ఎవరు ఇక్కడ వరకు వచ్చి గురువు అని ఏం చెప్పారేమో మనకి అని అది ఉంటుంది. కానీ మన ఏకైక పత్రిజీ సార్ మాత్రం ఎప్పుడు నీ శ్వాసే నువ్వు గురువు అన్నాడు. తను ఎప్పుడు గురువు అని అనలేదు. సో మనందరినీ ఒక మిత్రులుగా, ఒక దేవుళ్ళుగా, ఒక గురువులుగా మనని మార్చిన ఏకైక వ్యక్తి మన పత్రిజీ సార్. మేడం, 15 సంవత్సరాల తర్వాత మీ మామయ్య గారు మీకు జ్ఞాపకం వచ్చారు ధ్యానం. మీరు మీ మామయ్య గారికి మీరు ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఈ సందర్భంగా? తల్లిదండ్రులు జన్మనిస్తే నాకు పునర్జన్మను ప్రసాదించింది మా మామయ్య ద్వారా. అసలు పత్రి సార్ పరిచయం అయింది మా మామయ్య ద్వారా. సో మా మామయ్యకి ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు. తను ఎంతోమందిని ధ్యానులుగా మార్చిండు. నేను కూడా మా మామయ్య బాటలోనే నడుస్తూ నా నుంచి ఏ పదం వచ్చినా ధ్యానం, శాకాహారం, నేను ఏ వ్యక్తితో మాట్లాడినా ఫస్ట్ ఈ రెండు కంపల్సరిగా మాట్లాడతానండి. పత్రి సార్ని మొదటిసారిగా మీరు చూసినప్పుడు మీకు ఏమో అనుభూతి చెందింది? పత్రి సార్ని నేను కడతాలో చూశానండి, మహిళా ధ్యాన మహాచక్రం. సార్ని చూసిన ఫస్ట్ విన్న 3 మాటలు సార్ ద్వారా, సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఇది మన లోపల ఉన్న చైతన్యము. సరస్వతిలాగా ప్రజెంట్లో ఉండాలి, లక్ష్మిలాగా సేవ చేయాలి, పార్వతిలాగా ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండాలి అనే 3 మాటలు నేను పత్రి సార్ నోటి నుంచి విన్నాను. నిజంగా అదే నాకు సారు విన్న 3 మాటలు. ఏదైనా సార్ 3 మాటల్లోనే చెప్తారు. సో ప్రతి ఒక్క మహిళ ఆ విధంగానే భావించుకుంటూ మన లోపల ఈ సరస్వతి, లక్ష్మి, పార్వతి చైతన్యం మనలో ఉండి మనం నిజంగా ఎప్పుడు ప్రజెంట్లో జీవించాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటండి లైఫ్లో, మనీ అయినా వస్తుంది, ఏదైనా వస్తుంది, కానీ టైం రాదు మళ్ళీ. సో ప్రతి క్షణం ఈ క్షణంలో జీవించడమే మన యొక్క లక్ష్యం అండి. సో ప్రతి మహిళ కూడా ధ్యానం కంపల్సరీగా నేర్చుకోవాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. మనం ధ్యానం చేస్తూ ఉంటే మన పిల్లలు కూడా అదే మార్గంలో నడుస్తారండి. నా పిల్లలు ఇప్పుడు శాకాహారిగా మారారండి, నా ద్వారా ధ్యానం చేస్తూ ఉన్నారండి. సో వాళ్ళ లోపల కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా తిరిగి అందరికీ ఇదే ధ్యాన మార్గాన్ని, శాకాహార మార్గాన్ని ఖచ్చితంగా చెప్తారండి. ఇప్పుడు మీ కుటుంబం మొత్తం కూడా ధ్యాన కుటుంబం, శాకాహార కుటుంబం. మరి మీ ఇంట్లో పిరమిడ్ నిర్మాణం జరిగిందా? సార్ అదే నా యొక్క సంకల్పం.
ఖచ్చితంగా పిరమిడ్ కట్టే నేను ఈ శ్వాసను వదులుతానండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మాత్రం పిరమిడ్ కంపల్సరీ కడతానండి. నా యొక్క ఉంది, సంకల్పం ఉంది, అది జరుగుతుంది, నెరవేరుతుంది. మేడం, పత్రి సారు ధ్యానం నేర్చుకొని ఎంతోమందికి ధ్యానం నేర్పిండు, లక్షల మందికి. మరి పిరమిడ్ నిర్మాణాలు ఎన్నో చేశారు. మరి మీ గోల్ ఏంటి మీ లైఫ్లో? సార్ నా గోల్ ఏంటంటే ముఖ్యంగా పెద్దలు మొక్కై వంగనిదే మానే వంగున అనేది నాకు, ఎందుకంటే నా పిల్లల్ని చూస్తే తెలిసింది. పెద్ద అయిన తర్వాత చెప్పడం కన్నా చిన్న పిల్లల్లోనే అది బీజం వేయాలి అనేది నా యొక్క లక్ష్యం అండి. ఖచ్చితంగా నేను ప్రతి స్కూల్స్కి వెళ్ళడం కానీ, ఇప్పుడు వెళ్తున్నానండి, బర్త్డే చేసిన పిల్లలకి, బర్త్డే చేసిన అనాథాశ్రమం తీసుకెళ్తాను, బ్లైండ్ స్కూల్ పిల్లలకి వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను. అంటే ఒకటి మనీ పరంగా కూడా నేను సేవ అందించడం జరుగుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడము, తర్వాత ఏదో ఒకటి ఇవ్వడం, మా పిల్లలు అక్కడ కూర్చోబెట్టి ధ్యానం చేయించడం, సాకారం చెప్పడం, ఇది స్టార్ట్ చేశానండి నేను ఎప్పటి నుంచో. ప్రతి ఒక్క అంటే నాకు ఒక అంటే ఏంటంటే ప్రతి ఒక్క అబ్బాయి చిన్న ఉన్నప్పటి నుంచి, అమ్మాయి అయినా చిన్న ఉన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ధ్యానం అలవాటు కావాలి. ఎందుకంటే నాకు తెలియదు కదా, నేను ఒక 40 ఇయర్స్కి నేను ధ్యానంలోకి వచ్చిన. సో ఇప్పుడు జీవించే విధానం కంటే చిన్నప్పటి నుంచి మనకి ఎన్నో ఉంటాయి, ఏ బ్లాక్స్ ఉండొద్దు మనకి. ఆ చిన్నప్పటి నుంచి కూడా మనం కంప్లీట్గా సంపూర్ణంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి అంటే చిన్న ఉన్నప్పుడే వాళ్ళ స్కూల్ లెవెల్లో ఒక 5 ఇయర్స్ నుంచే వాళ్ళకి క్లాస్లో ధ్యానం అనేది ఉండాలి. ఏం తినాలో చెప్పాలి, శాకారమే మానవ ఆహారం. ప్రతి ఒక్క మానవుడు శాకాహారిగా కావాలన్న కోరిక ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలందరూ ఒక మంచి ప్రవర్తన. ఇప్పుడు అందరూ మొబైల్స్ చూడడం కానీ, వేరే దాంట్లోకి వెళ్ళడం కానీ, ఒక బ్యాలెన్స్ లేకుండా ఉండడం జరుగుతుంది. సో ఇంట్లో పేరెంట్స్ చెప్పిన దానికంటే స్కూల్లో గురువులు చెప్తే ఖచ్చితంగా వాళ్ళకి స్కూల్ చదువులతో పాటు ఈ ఆత్మజ్ఞానం ఎలా జీవించాలో అర్థమవుతుంది. కాబట్టి నా యొక్క లక్ష్యం అదేనండి. ఖచ్చితంగా నేను స్కూళ్ళలోకి వెళ్ళి నాకు వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి ఈ మాటను చెప్తానండి. కరీంనగర్ జిల్లాలో ఒక పబ్లిక్ పిరమిడ్ కావాలని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కరీంనగర్ వాళ్ళు కోరుకుంటున్నారు. దాంట్లో మీ పాత్ర? సార్ ఖచ్చితంగా నేను మనీ పరంగా ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తానని కానీ మీకు చెప్తున్నాను సార్, ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే నాకు ఒకటి ఏంటంటే, ఈరోజు మనం తెలుసుకున్న ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏది కానీ మనం దాన్ని కంప్లీట్గా జీవించడం, ఆనందంగా జీవించడం తెలుసుకుంటున్నాం. కాబట్టి మానవుని యొక్క లక్ష్యం అంటే ఏమి ఉండదండి. మనం నేర్చుకున్న, మనం పొందుతున్న ఏ ఒక విషయాన్ని ఒక 10 మందితో షేర్ చేసుకోమని చెప్తారు ఎవరైనా, ఏ ధర్మంలో అయినా ఇదే చెప్తారు. సో మనకు తెలిసిన ఈ మంచిని ఎవరేమనుకున్నా సరే వాళ్ళకి మంచి జరగాలని ఏ కోరిక ఏం అవసరం లేదండి, ఏ సంకల్పం అని ఏమీ అవసరం లేదు, ఏం లేదు. మనం పొందుతున్న ఈ యొక్క మంచిని ఇతరులకి వాళ్ళు ఏమనుకున్నా సరే కానీ ఖచ్చితంగా శాకారం గురించి ఫస్ట్ చెప్తూ ధ్యానం గురించి చెప్పాలండి. మీరు పిఎంసి ఛానల్ చూస్తుంటారా మేడం? ఏది ఇంట్రెస్ట్ మీకు అందులో? సబ్జెక్ట్ అంటే సార్ యాక్చువల్గా నేను చెప్పాలంటే టీవీ చూడండి సార్, నేను మొబైల్ ఫోన్లో ఏమన్నా ఇవి మొత్తం వీడియోస్ చూస్తాను కానీ యూట్యూబ్ చూస్తాను. టీవీ అనేది నేను చూడను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు వేరే ఏం ఛానల్స్ ఏం లేవు మా ఇంట్లో. పిల్లలు ఏదైనా ఎప్పుడైనా మూవీస్ ఒక ఛానల్ అవి తప్ప వేరే ఏం లేవండి. సో నేను ఓన్లీ ఫోన్లో చూస్తానండి. ఫోన్లో ఏ లైవ్ వచ్చినా అవి చూస్తూ ఉంటాను, ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా అది నేను వింటూ ఉంటానండి. మీరు ప్రచారానికి వెళ్ళేటప్పుడు పాటలు కూడా పాడుతుంటుంటారంటే అక్కడ ఒక పాట పాడండి మీరు. అవును, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఇలానే చెప్పాలి అంటే ఇలానే చేయాలని ఏం లేదు. అది డబ్బు రూపంలో అయినా చేయవచ్చు, తర్వాత శారీరకంగా తిరుగుతూ అయినా చెప్పొచ్చు, ఇంట్లో కూర్చొనైనా చెప్పొచ్చు, ఎక్కడైనా చెప్పొచ్చు, ఏ రూపంలోనైనా చెప్పొచ్చు. నాకు ఒకటి ఏంటంటే పాటలు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మోటివేషనల్ సాంగ్స్ కానీ నేను పాడుకున్నాను, కానీ అది నా జీవితంలో నేను యోగి అవ్వాలి అనేది నా కోసమే నేను వాడుకుంటున్నా అనేది మాత్రం నిజమండి. సో మన పత్రిజీ యొక్క లక్ష్యము భగవద్గీత మెయిన్. నిజంగా ఈరోజు చెప్తున్న ముఖ్య విషయం మీకు పిఎంసి ప్రేక్షకులు ఏంటంటే, కృష్ణుడు భగవద్గీతను అందించాడండి అందరూ ఒక మార్గంలో నడవాలని. కానీ ఎవరు దాన్ని గురించి అసలు ఎవరు ఆ టాపికే ఉండదు, ఏదో చనిపోయినప్పుడు మాత్రమే అది ప్లే చేస్తున్నారండి. సో ఆ భగవద్గీతలో చెప్పిన మాటలన్నీ మన పత్రిజీ సారు ఊరూరు తిరుగుతూ, ఇంటింటా తిరుగుతూ అందరికీ ఆ కృష్ణుడి యొక్క మార్గాన్ని అందించిండు. కాబట్టి మనం కూడా ఆ మార్గంలో నడిపిద్దాం. నీలో నీవే, నీతో నీవే నేస్తమై మాట్లాడుకో, నిన్ను నీవే నూతనంగా పరిచయాన్నే చేసుకో. నీలో నీవే,
నీతో నీవే నేస్తమై మాటాడుకో, నిన్ను నీవే నూతనంగా పరిచయాన్నే చేసుకో. చావు బతుకుల మధ్య సాగే జీవితం ఒక సాగరం, సంద్రాన నిలిచి నావికుడివై సాగిపో. మానని గాయాల తెరని తీయని తీయని ఊహల ద్వారాలు తెరవని నీ దారిలో యోగిలా యోగిలా యోగిలా. నీలో నీవే నీతో నీవే నేస్తమై మాటాడుకో, నిన్ను నీవే నూతనంగా పరిచయాన్నే చేసుకో. నిప్పు నీలో ఇమిడి నిత్యం రక్తమును మరిగిస్తదెందుకో తెలుసుకో. లోక కళ్యాణార్థమై నువ్వు చేసే కార్యం ఏదో ఉందని తెలుసుకో. గాలిని కదలకుండా ఆడిస్తుంది ఎందుకో, మట్టికి మనిషికి రుణబంధమున్నది మరచిపోకని గుర్తు చేసేందుకే నీకది తెలుసుకో. నీరు కన్నీరయ్యి కంటి రెప్పలను తడిమేది ఎందుకో తెలుసుకో. బాధ దుఃఖము నొప్పి ఆనందము ప్రేమ నీలో మనిషిని నిదురలేపేందుకే నీకది తెలుసుకో. యోగిలా యోగిలా. నీలో నీవే నీతో నీవే నేస్తమై మాటాడుకో, నిన్ను నీవే నూతనంగా పరిచయాన్నే చేసుకో. నిన్ను నీవే నూతనంగా పరిచయాన్నే చేసుకో. థ్యాంక్ యూ మేడం. ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు ఎంతోమంది మీరు మాట్లాడేది వింటున్నారు, లైవ్లో వెళ్తుంది ప్రోగ్రామ్. ధ్యానం చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు ఇప్పుడు ఈ లైవ్, వాళ్ళకి ఏమి ఇస్తారు మీ సందేశం? ఇప్పటివరకు మీకు చెప్పిన మాటల్లో అంటే ఏంటి అంటే, చిన్నప్పటి నుంచి మనం ఈ ధ్యానం అనే మాట వినలేము. సో నాకు అదొకటి ఉండిపోయింది కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు మీ యొక్క పిల్లలకి మీరు మెయిన్, మనం ఇప్పుడు జీవితంలోకి ఒక 40 years తర్వాతనో నా జీవితంలోకి వచ్చింది ధ్యానం. సో ఆ విధంగా కాకుండా చిన్న ఉన్నప్పుడే మొక్కే వంగనేది మానే వంగున అనేది ఉంటుంది కదండి. సో నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి పిల్లలు ఈరోజు ఖచ్చితంగా ఆత్మజ్ఞానం అనేది వాళ్ళకి కంపల్సరీ అవసరం అండి. వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఏం తింటున్నారో, శాకాహారులుగా వాళ్ళ యొక్క ఉద్దేశం మెయిన్ స్కూళ్ళల్లో ఖచ్చితంగా గురువు ద్వారా వాళ్ళకి అందించాలి అండి. పిల్లలకి ఖచ్చితంగా అందిస్తూ మనం ధ్యానం చేస్తూ మనం యొక్క ధ్యాన ప్రచారం చేయాలండి. ఇది మెయిన్ నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అమ్మ. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఒక్క మహిళ ధ్యానంలోకి వస్తే ఎన్ని పెను మార్పులు జరుగుతున్నాయో, మరి ఒక మహిళ వంటింటికే పరిమితమైతే ఈ జ్ఞానం మరి ఈ ఆనందం ఎంతోమందికి మేడం చెప్పడం జరిగింది. అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మహిళలకి పెద్దపీట వేశారు. ఇప్పుడు మహిళలు ఎంతో చైతన్యవంతులై ఎంతోమందికి ధ్యానం నేర్పుతున్నారు. అమ్మ మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు మన దగ్గర ఉన్నారు. అమ్మ నమస్తే. మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీలో ఉన్న మార్పులు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, వారికి మీ మాటల్లో చెప్పండి అమ్మా. నా పేరు లక్ష్మి, మాది కరీంనగర్. మాది సొంత ఊరు చెంజర్ల, పల్లెటూరు గ్రామం. ముందుగా మన అందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా ఉదయపూర్వక ప్రణామాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు పాదాభివందనాలు. ముందుగా నేను 2015లో నేను ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి ఎందుకు వచ్చాను అంటే, నాకు ముందు థైరాయిడ్ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, గర్భాశయం ప్రాబ్లం ఉండేది. ఎన్ని మందులు వాడినా కానీ నాకు తగ్గలేదు. అప్పటికి 6 years అట్లా మందులు వాడినా కానీ నాకు తగ్గలేదు. అప్పుడు ఏమైందంటే, మాకు ఒక మా పిల్లల ఫోన్లో ఒక వీడియో చూసి తెలుసుకున్నాను కానీ ధ్యానం చేయలేదు. అప్పుడు మాకు ఇంటికి ఎదురుగా కోమల మేడం అని
గ్రేట్ పిరమిడ్ మాస్టర్. ఆమె కడతాలో ప్రోగ్రాంకు ఇట్లా ప్రోగ్రాం నడుస్తుంది, పండు రాస్తారా అని మా ఇంటికి వచ్చింది. వచ్చినప్పుడు నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేకుండే, ఇంటికి తీసుకొచ్చి ఇస్తా మేడం అని అని చెప్పాను. చెప్పినప్పుడు మేడం ఏమన్నది, ఓకే అన్నది. ఓకే అన్న తర్వాత నేను తెల్లవారే ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడే పిరమిడ్ కింద కూర్చొని ఇట్లా మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకోగా పిరమిడ్ కింద కూర్చొని ఇట్లా మాట్లాడుతా అంటే నాకు కొంచెం మత్తులాగా అనిపించినప్పుడు ఏంటి మేడం ఇది ఇట్లా నాకు మత్తులాగా ఎనర్జీలాగా ఏదో ఒక రకంగా అనిపిస్తుంది, దీని గురించి నాకు చెప్పవా అని నేను అడిగాను. అడిగిన తర్వాత ఇది పిరమిడ్ కింద కూర్చొని చేస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎన్ని బాడీ పెయిన్స్ అయినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. మనం ఫస్ట్ ధ్యానం చేయాలి అని ధ్యానంలో కూర్చోబెట్టింది. ఒక పావుగంట 20 నిమిషాలు కూర్చోబెట్టిన తర్వాత నాకు ఎంతో బాగా అనిపించింది. ఇక ఇదేదో బాగుంది, నాకు అప్పటికి బాడీ తేలికగా అనిపించింది. ఇది బాగుంది కదా అని అప్పుడే మేడం ఏం చేసిందంటే 41 డేస్ క్లాసులు పెట్టించింది. ప్రతి ఒక్క రోజుకొక మాస్టర్ను రావడం, క్లాసు చెప్పడం, ప్రతి ఒక్క రోజు నేను అటెండ్ అయ్యాను. ధ్యానం చేపించడం, క్లాసులు చెప్పడం, క్లాసులు వినడం, వాళ్ళు పెట్టిన ఇట్లా ఫుడ్ తీసుకోవడం రావడం ఇక నాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అప్పుడే ఆ 41 డేస్లో మన గురువుగారు రావడం జరిగినప్పుడు నేను మాట్లాడాను అన్నట్టు, సార్ నేను ధ్యానం చేస్తున్నా, నాకు ఇంకా బాడీ పెయిన్స్ ఇవన్నీ తగ్గడం లేదు, ఏంటి అని అడిగాను అన్నట్టు. అప్పుడు నాకు భయం లేదు, సార్ దగ్గర పోయి అడిగాను. అడిగిన తర్వాత సార్ ఏమన్నాడు, నువ్వు ఇంకా ఒక బావి తవ్వుతాం, బావి తవ్వినప్పుడు మట్టి రాళ్ళు దుమ్ము ధూళి అన్నీ పోయిన తర్వాతనే కదా, మురికి నీరు పోయిన తర్వాతనే కదా తాగడానికి వాటరు పనికొస్తుంది. అప్పుడు ఇంకా నువ్వు ధ్యాన సాధన ఇంకా పెంచుకోవాలి, చేస్తూ ఉంటే నీకు ఆరోగ్యంగా అవుతావు అని సార్ చెప్పాడు అన్నట్టు. ఆ తర్వాత మా సారు మా పిల్లలు రావడం, ధ్యానం చేయడం, పూర్తి శాకాహారిగా మారిపోయాము. ధ్యానం చేయడం జీవహింస మహాపాపం అని అప్పుడు ఒక మాస్టర్ చెప్పారు క్లాసులో. ప్రాణం తీసే ఒక జీవికి ప్రాణం తీసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు మనకు అని చెప్పినప్పుడు, అవును కదా, ఒక జీవికి మనం ప్రాణం తీస్తాం కానీ పోయలేం కదా, ఇది కరెక్ట్ కాదు జీవహింస చేయడం అని పూర్తిగా శాకాహారిగా మారిపోయాము. అప్పటి నుండి మేము మా ఫ్యామిలీ అంత శాకాహారిగా మారడం, ప్రతిరోజు ధ్యానం చేయడం, అప్పుడే నాకు బాడీ పెయిన్స్, గర్భాశయ ప్రాబ్లం అన్నీ తగ్గిపోయాయి. పోయి చూయించుకునేసరికి నీకు ఏది లేదమ్మా, మంచి ఆరోగ్యంగా ఉన్నావని డాక్టర్స్ చెప్పారు. అప్పటి నుండి ప్రతి ఒక్క శాకాహార ర్యాలీలో కానీ ఊరుకు తిరిగి శాకాహారం గురించి చెప్పడం, విత్తనాలు చల్లాలి మన వంతు అంతే. అది వర్షం పడ్డప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి, మనం చల్లడం బాధ్యత. ధ్యానం అనే విత్తనం నాకు నా జీవితంలో ఎట్లా అంటే ఒక గొప్ప గురువు కావాలి అని చిన్నప్పటి నుండి ఉండేదన్నట్టు. నాకు ఇంత గొప్ప గురువు దొరకడం కూడా నాకు ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అని అనిపిస్తుంది. మన గురువుగారు ఎన్నో చెప్తాడు, ఈజీ మెథడ్గా శ్వాస మీద ధ్యాస చెప్పాడు. ఎందరో గురువుగారు ఇంత డబ్బులు ఇస్తేనే కాళ్ళు పట్టుకోవాలి, ఇట్లా చేయాలి అని ఎంతో చెప్తారు కానీ ఇక్కడ ఏది ఉండదు అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తాడు సారు, రాగానే తిన్నవా అని అడుగుతాడు. తినకుంటే తిన్న తర్వాతనే నీకు ధ్యానమైన క్లాస్ అయినా ఏదైనా ఫస్ట్ మన అమ్మ ఎలా మన కడుపు చూస్తుందో మన గురువుగారు అలా చూస్తాడు. నేను ధ్యానంలోకి రాకముందు ఎంతో భయం ఉండేది, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఎలా తినాలి, ఏం వండుకునుడు, ఎట్లా తినుడు, 10 మందిలో పోతేనే మాట్లాడడం, ఒంటరిగా ఉండడం నాకు భయం అనిపించేది. అప్పుడు నేను ధ్యానంలోకి వచ్చినాక ఒంటరిగా జీవించడం, నాతో నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం, ఇది నేను నేర్చుకున్నా. అప్పుడు నాకు ధ్యానంలో ఎట్లా అనిపించిందంటే, కూర్చున్నా
ఇక సమ్మక్క సారక్క ఇట్లా ఇవన్నీ చేయాలి అని అంటారు కదా పల్లెటూర్లలో. అట్లా అన్నప్పుడు నేను ధ్యానంలో కూర్చున్న తర్వాత దుర్గామాతనే నా కలలు వచ్చి ఇట్లా చెప్పింది అన్నట్టు, జీవహింస చేయొద్దు, నువ్వు మంచి మార్గంలో ఉన్నావు, ధ్యానం చేస్తున్నావు, ఇవన్నీ అవసరం లేదు అని చెప్పినప్పుడు నేను ప్రతి ఒక్క సమ్మక్కకైనా దేనికైనా కొబ్బరికాయలు కొట్టడమే జరుగుతుంది. అలా అని నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. అంతకుముందు నేను చాలా పూజలు చేసేదాన్ని, బాబాకు టెంపుల్కి పోయి అభిషేకాలు అన్నీ చేసేదాన్ని. ఫస్ట్ రోజే నాకు బాబా కలలో కనిపించాడు. కనిపించి ఇక మంచి మార్గంలోకి వచ్చినావు కదా నువ్వు అని చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ ధ్యానాన్ని వదిలిపెట్టడం లేదు. నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ధ్యానంతో తీరిపోతుంది. పిల్లలు కూడా ధైర్యంగా ముందుకెళ్తున్నారు, చదువులోనైనా జాబులోనైనా. ఆ, ప్రతి ఒక్కరికి పిల్లలే చెప్తా నేను, ఫస్ట్ ధ్యానం చేసి ఏదైనా నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసిన తర్వాతనే మనం ఏంటిది, ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి అన్నది మనం తెలుసుకోవాలి ముందుగాల అని అని చెప్తాను. ఫస్ట్ ఆత్మ అంటే నేను దయ్యమో భూజమో అనుకునేదాన్ని. ఈ శరీరానికి ఎంత ప్రతి ఒక్కరికి శరీరం అలసిపోయిన దేహానికి స్నానం ఎలా చేస్తామో ఆత్మకు కూడా అలా ధ్యానం చేస్తేనే ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుదాము అని నేను తెలుసుకున్నా సార్. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీకు ఆరోగ్యం చాలా బాగుంది, అంత ముందు కంటే ఇప్పుడు బాగుంది. ఏమేం పోయింది మీకు? నాకు ఫస్ట్లో మోకాళ్ళ నొప్పులు ఉండేది, అప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది, గర్భాశయం అసలు ఆపరేషన్ చేయాలి అని చెప్పారు. అది నేను తగ్గించుకున్నా. ఇప్పటికీ ఆ ప్రాబ్లం రాలే నాకు. మోకాళ్ళ నొప్పి తగ్గిపోయినాయి. థైరాయిడ్ టాబ్లెట్లు కూడా వాడడం మానేసిన సార్. మీరు చెప్పే ఇవన్నీ నిజమేనా? ఖచ్చితంగా నిజం. మరి ధ్యానం చేస్తే ఇవన్నీ తగ్గితే మరి ఈ హాస్పిటల్స్ ఇవన్నీ డాక్టర్లు వీళ్ళంతా ఎందుకు మరి? ఉంటాయి, ప్రతి ఒక్కరికి ధ్యానం చేయని వాళ్ళకు కూడా ఇవన్నీ అవసరమే కదా. నో డాక్టర్ నో మెడిసిన్ అని మనకు సారు చెప్పారు కదా. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారిగా ఉండాలి, ధ్యానం చేయాలి. మన తినే ఆహారంతోటే ఆలోచనలతోటే మనకు ఏదైనా ఏర్పడుతుంది. అట్లా అని ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, హాస్పిటల్ పోకుండా జీవించాలి. ధ్యానం చేస్తే తగ్గుతాయి. ధ్యానం ఎవరైతే జబ్బులు ఉన్నాయో వాళ్ళు ధ్యానం చేసి తగ్గించుకోవాలి. కంపల్సరీ 41 days అన్నా మనం ఖచ్చితంగా ఒక దీక్షలాగా పెట్టుకుంటేనే మనకు ధ్యాన స్థితిలోకి వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు సార్. మరి మీరు పత్రి సార్ని ఎక్కడ చూశారు? నేను ఫస్ట్లో కోమల మేడం వాళ్ళ ఇంట్లో చూశాను సార్, మాట్లాడాను కూడా. మళ్ళీ ప్రతిసారి కడతాలో ప్రోగ్రాం నడుస్తుంది, ప్రతిసారి వెళ్తాము, సారు కలిసేది, మాట్లాడేది. ఒకసారి అన్నాడు కూడా, ఇంత అమాయకంగా ఉండద్దు నువ్వు, ఇంకా నువ్వు హుషారుగా కావాలి అని కూడా నన్ను అన్నాడు సార్. అప్పటి నుండి నేను ఇంకా మార్పు తెచ్చుకున్నా. నా లోపల అంతకుముందు ఎక్కువ భయపడేదాన్ని అన్నట్టు, ఎవరితోటి ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడితే ఏమనుకుంటారో అసలు మాట్లాడడం రాకపోవు నాకు. ప్రతి ఒక్కటి అరుంధతి మేడాన్ని కూడా అడిగేదాన్ని అన్నట్టు, అమ్మ నేను ఇట్లా అట్లా అట్లా కాదురా ఇట్లా అని ఒక అమ్మలాగా దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడిచ్చేది, నేర్పించింది. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత జబ్బులు తగ్గించుకున్నారు, మీ కుటుంబం అంతా హాయిగా ఉంది. మరి ఇప్పుడు మీరు తగ్గించుకున్నది మరి ఇతరులకు కూడా మీరు చెప్తున్నారా? ధ్యానం చేయమని ప్రచారం చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి శాకాహారిగా ఉండాలి, ధ్యానం చేయాలి. నేను ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళనియ్యి, ఎక్కడ చుట్టాల వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళనియ్యి, ఫస్ట్ వీళ్ళు శాకాహారులు, వీళ్ళు ధ్యానం చేస్తారు అని వాళ్ళే భయపడుతున్నారు. చేయాలి, ఎందుకు భయపడేందు? ఫస్ట్ ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉండండి, మాలాగా మీరు కూడా ఆనందంగా ఉంటారు కదా అని నేను చెప్పగలుగుతున్నాను సార్. మీరు ఎంతమందికి చెప్పారు ఇప్పటి వరకు?
నా వల్ల ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీలు ధ్యాన కుటుంబాలు అయినాయి. థ్యాంక్ యూ తల్లి. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి మహిళ ఎంత వంటింటికే పరిమితమైన మహిళ ధ్యానం చేసుకుంటే ఎంత గొప్ప విషయాలు, మరి ఎంతోమందిని మార్చి వారి ఆరోగ్యాన్ని తగ్గించుకొని మరి ముందుకు ఎంతోమందికి చెప్పడం జరిగింది. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ రాణా ప్రతాప్ నా పేరు. సార్ రాణా ప్రతాప్ గారు నమస్కారం. మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? మీ యొక్క ధ్యాన అనుభవాలు ఎంతోమంది ప్రేక్షకులు చూస్తున్నారు, ఇప్పుడు లైవ్లో ఉండారు, వాళ్ళందరికీ మీ యొక్క అనుభవాలు చెప్పండి. మొదటి నుంచి నేను ఆస్తికున్నే, కాకపోతే ధ్యాన ప్రచారం అనేది పెద్దగా తెలియదు. గతంలో ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను. ప్రస్తుతం కూడా తీవ్రత పెరిగింది ఇందులోకి వచ్చాక. అయితే పిఎంసి ఛానల్ వారికి ప్రత్యేకంగా, మరియు ఈ హనుమంతరావు గారికి మరియు రాజు గారికి, ఈ టీంకి, ఆధ్యాత్మిక భారతమా ఏమంటాము, ధ్యాన భారతం, ఈ ధ్యాన భారతం టీంకి ప్రత్యేకమైన అభివందనలు. అయితే ఈ అవకాశం ఇచ్చిన ఈ ఇద్దరు మిత్రులకు, ధ్యాన మిత్రులకు మనపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ ధ్యాన పరిచయం చేయబడ్డటువంటి అరుణ్ జ్యోతి గారికి మరియు పత్రిజీ కుటుంబ సభ్యులందరికీ, పత్రిజీ గారికి కూడా ఆత్మాభివందనాలు. అయితే నేను 35 సంవత్సరాలుగా ధ్యాన మార్గంలో ఉన్నాను ఒక రకంగా. అయితే పత్రిజీ గారితో 15-20 సంవత్సరాల నుంచి, నేను ఇదమిత్తంగా డేట్ చెప్పలేను, కానీ 15-20 సంవత్సరాల నుంచి పత్రిజీ గారి మార్గంలో ఉన్నాను. అంతకుముందు కూడా నేను ఆధ్యాత్మిక మార్గంలోనే ఉన్నాను. సవ్యమైన మాట, సవ్యమైన వాక్కు, సవ్యమైన వ్యవహారం ఉండాలనేది కరెక్ట్గా తెలుసు నాకు. అయితే దాన్ని బలోపేతం చేసి, అభిప్రాయాన్ని బలోపేతం చేసిన వాళ్ళు ఎవరంటే మన పత్రిజీ గారే. అయితే పత్రిజీ గారికి నేను నిజంగా చెప్పాలంటే ఎంత కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు వాస్తవంగా. అయితే నాకు ఈ ఆధ్యాత్మిక మార్గం పరిచయం నేను గత 35 సంవత్సరాల నుంచి ఉన్నానని చెప్పాను కదా. అయితే గతంలో సత్యసాయి గారు నాకు మొట్టమొదటి గురువు అనుకుంటాను. తదనంతరం ఎస్ఎస్వై, ఎంఎంవై, తర్వాత పతంజలి సంస్థలో రామ్దేవి బాబా గారు, ఆయన కూడా ఆధ్యాత్మిక మార్గం గురించే ప్రత్యేకంగా నాకు ఎంతో వివరించి చెప్పారు. తదనంతరం పరమ గురువు అయినటువంటి పత్రిజీ గారు ఈ అరుణ్ జ్యోతి గారి ఇంట్లో పరిచయం అయ్యారు. మేడం మా ఇంట్లోనే పైన ఉంటారు. అయితే నేను ఆయనతో మాట్లాడాలంటే భయం నాకు. 2 సార్లు ఎదురైతే కూడా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూశాను కానీ మాట్లాడలేదు. ఏ నాటికైనా నా మార్గానికే వస్తావురా అని ఆ కళ్ళల్లో నాకు అభిప్రాయం ఏర్పడ్డదండి. విచిత్రం అనిపించింది నాకు. అని 4వసారి నేను పెద్దపల్లికి వెళ్ళాను, లావణ్య గారింటికి వెళ్తే నాకు భోజనం పెడతారో పెట్టరో అని ఇట్లా ఎదురు చూస్తున్నా. అందరికి సర్వ్ చేశాడు కానీ నాకు చేయలేదు. దూర సర్వ్ చేయలేదు, కళ్ళతో చూశాడు అంతే నన్ను. ఓహో ఏ నాటికైనా నా మార్గానికి వస్తావురా బాబు అని అన్నాడు కదా, అది నా లోపల కూర్చొని పోయింది నా అభిప్రాయం. అయితే తదనంతరం ఒక మేడంకు ఆయన సర్వ్ చేయని చెప్పారు. ఆమె కూడా కర్రీస్ అని సర్వ్ చేసి అక్కడ పెట్టేసింది, నన్ను పిలుస్తలేదు. అరే ఈమె కూడా పిలుస్తలేదు ఏంది, గురువుగారు మీకు అవకాశం ఇచ్చారు కదా, మీరు నాకు ఎందుకు ఇస్తలేరు అంటే, అప్పుడు ఆ అన్నం హాల్లోకి సర్వ్ పంపబడ్డది, అక్కడికి పోయి వడ్డించుకోండి మీరు అన్నది. అక్కడికి పోయి వడ్డించుకొని ఆ ప్లేట్ తీసుకొని పోయి వడ్డించుకొని తిన్నాను. అయితే నేను మహేశ్వర పిరమిడ్ కైలాసపురికి 4-5 సార్లు వెళ్ళడం జరిగింది. తదనంతరం 3 సార్లు ఈ అరుణ్ జ్యోతి గారి ఇంట్లో గురువుగారిని కలవడం జరిగింది. ఫోటోలు కూడా దిగాను గురువుగారితో. అయితే ఆయన నాకు ఇండైరెక్ట్గా గురుత్వాన్ని ఇచ్చినా కానీ ప్రత్యక్షంగా ఇచ్చినంత బలంగా నా లోపల స్థిరపడిపోయింది ఆ భావం. ఇంతవరకు నేను ఆయనతోటి మాట్లాడలేదనేటువంటి లోటు నాకు ఇప్పటికీ అప్పుడప్పుడు అనిపిస్తుంది. కానీ నాకున్న నా మార్పులు, ధ్యానంకు ముందు ధ్యానంకు తర్వాత నా జీవితంలో వచ్చిన మార్పులు చూస్తే ఆయన ప్రభావం పుష్కలంగా ఉంది, మాటల్లో చెప్పలేను వాస్తవంగా. అయితే ఆయన సింపుల్గా ఉంటారు, మళ్ళీ చాలా సింపుల్. అరే ఈయనేంది గురువు గారు ఇట్లా ఉన్నారని అనుకునే స్థాయిలో ఆయన యొక్క హావభావాలు, ఆయన డ్రెస్సింగ్ ప్యాటర్న్ అట్లా ఉంటుంది. అంటే వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అని చెప్పారు ఆయన. అప్పో దీపో ఎవరికి వారు ఉద్ధరించుకోవాలి అని కళ్ళు మూసుకుంటే నా అణువున దేవుడు అవుపడతాడు. ఇప్పుడు
ఆయన వల్లనే అనిపిస్తుంది. అంతకుముందు నేను గుళ్ళోకి వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు ధ్యానానుభవాలు పొందేవాడిని. కానీ కళ్ళు మూసుకుంటే నా లోపల అవుపడేటువంటి ఆ భావనని గురువు గారు ఇచ్చారు నాకు, వాస్తవంగా చెప్పాలంటే. అయితే ఇప్పటికీ కూడా నేను మా ఇంట్లో నేను పూజా మందిరంలో అడుగు పెట్టాను. మా ఆవిడ గారు ఆరతి ఇస్తే తప్ప నేను లోపలికి వెళ్ళాను. మరి ఇంత దేవుడి పట్ల ఇలాంటి భావనలు ఎట్లా వచ్చినాయంటే, ఇంకా స్థిరమైపోయిందంటే గురువుగారి వల్ల. అయితే శాకాహారం చాలా ప్రభావశీలమైనటువంటి ఆచార వ్యవహారం, ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే పరమధర్మాలలో అహింసో పరమధర్మ అని చెప్పారు. మహాత్మా గాంధీ గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ దాని యొక్క అంతరార్థం పూర్తిగా గ్రహించింది గురువుగారి వల్ల. శాకాహారము చాలా చాలా ఉపయోగకరమైందని తెలియజేశారు గురువుగారు. శాకాహారంలో ఏంటంటే నా లోపల కరుణ రసము, ప్రేమ రసము అన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి. పక్షులతో మాట్లాడుతాను, చీమను చంపాలంటే భయం, దోమను చంపాలంటే బాధ. ఇప్పుడు అలాంటి మనస్తత్వం నాకు అలవడ్డది. వాస్తవంగా చెప్పాలంటే చీమలను చిన్నగా కదిలిస్తాను నేను, అంటే ఎక్కడ వాటికి ప్రారంభమవుతుందని భయం. దోమ కాటేస్తే దోమల కర్పూరం ఆరతి పెడతాను తప్ప వాటిని చంపను నేను. అలాంటి మనస్తత్వం, ప్రేమతత్వం, కరుణాతత్వం అన్నీ పెరిగిపోయాయి. ఇదంతయు ఆ మహానుభావుని యొక్క ప్రభావమే. అయితే ఆ సత్యసాయి గారు నాకు అనుభవం ఒకటి చిన్నది చెప్తాను. సత్యసాయి గారు నాకు 92లో ఏం చెప్పారంటే, శంకర్ దయాళ్ శర్మ గవర్నర్ ప్రెసిడెంట్ లాగా అడుగులు అడుగు వేస్తూ నడిచేవాడిని నేను. అయితే ఈ లక్ష్మీనారాయణ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నాకు వైజోలోని ట్యాబ్లెట్లు ఇచ్చారు, స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్. అడుగులో అడుగు వేసుకుంటూ నడిచేవాడిని. అయితే మా ఇద్దరు బిడ్డలు 7 ఏళ్ళు, 2 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు గుర్తొచ్చి బాగా బాధపడ్డాను. అయ్యో మా పిల్లల సంగతి ఏంది వీళ్ళు. అయితే మా ఆవిడ ఏడ్చింది. ఏది స్టెరాయిడ్స్ ఎవరికి ఇస్తారు, ఇక్కడ 5 mg ఇవ్వడానికి ఆయనకు ఇది పడ్డది, అలాంటిది అక్కడ 60 mg ఇవ్వడం మొదలుపెట్టారు. పెడితే మా ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ఆ డాక్టర్ని అడిగింది, 60 mg ఇస్తే ఆయన ఉంటాడా అంటే, ఆయన ఒక బల్ల కుర్చీ లాంటి వాడు, ఆయననేం చేసుకుంటావు నువ్వు అని ఆయన డాక్టర్ గారు అన్నారు. అనగానే ఇక మా ఆవిడ మస్తు ఏడ్చింది పాపం. ఏడ్చగానే ఈ జీవితం ఎందుకు నాదని నిమ్స్ హాస్పిటల్లో 4వ అంతస్తు నుంచి దునికి చనిపోదాం అనుకున్నాను. అయితే నా బిడ్డలు గుర్తొచ్చారు. సత్యసాయి ఇలా 2 చేతులు పైకి పెట్టి ప్రత్యక్షమయ్యాడు. నేను బుట్టబొమ్మ అంట, దొంగ బాబు అంట, మీరెందుకు వచ్చారని అడిగాను ఆ నిద్రలో మధ్యాహ్నం. అడిగితే నీ వల్ల 100 మందికి మేలు జరగాల్సింది ఉంది కనుక నేను వచ్చాను అన్నాడు. తెలియకుండానే ఆయన పట్ల నాకు మంచి భావం ఏర్పడేది. ఆయన ఇలా పెట్టిన చేతులు ఇలా అన్నాడు, ప్రొక్లేన్గా మారినాయి 2 చేతులు. ప్రొక్లేన్గా మారి ఇట్లా 2 బొందలలో చేతులు పెడితే అందులో నుంచి మా 2 అమ్మాయిలను తీశాడు. ఫస్ట్ ఎండు టాకులు, చచ్చిపోయిన చీమలు, బ్రతికిన చీమలు, పురుగులు, పుట్ర అన్నీ ఉన్నాయి బొందల మీద. ఆయన ఇలా ప్రొక్లేన్గా మారిన చేతుల నుంచి లావట్టగానే మంచి ధవల వస్త్రాల్లో మా పిల్లలు 2 హాయిగా ఆడుకుంటూ నవ్వుకుంటున్నారు. నా చేతుల్లో పెట్టి అంతర్ధానం అయ్యారు. అరే నా లోపల ఇంతగా నా వల్ల సమాజానికి ఇంత మేలు జరగనుందా? ఆ మేలు ఇగో ఈ రూపకంగా పత్రిజీ గారి పరిచయం ద్వారా ఇంకా బలోపేతమైంది అనిపిస్తుంది. ఇట్లా అనేక మంది గురువులు నాకు వచ్చినా కానీ పత్రిజీ గారి ద్వారా సదానందగిరి స్వామిని కూడా కలిశాను. సదానందగిరి స్వామితో 2 రోజులు కరీంనగర్లో తిరిగాను. ఆయన వెన్నుపాము 90 degreesలో ఉంటుంది, 110 సంవత్సరాల పెద్ద మనిషి. ఎట్లా సాధ్యం ఇది? 110 సంవత్సరాల పెద్ద మనిషికి ఈ నడుము చక్కగా ఉండడం ఎట్లా సాధ్యమైంది? ధ్యానం వల్ల. ధ్యానం ధ్యానం ధ్యానం. పత్రిజీ గారి పేరు ఆయన చెప్పకుండా ఉండడు. ఎవరు? సదానందగిరి స్వామి. ఆయన అనేక ఆయుర్వేద వైద్యం చిట్కాలన్నీ చెప్తారు. చెప్తూ ధ్యానం యొక్క గొప్పతనాన్ని పదేగా ప్రస్తావిస్తారు. నిజంగా పత్రిజీ గారికి ఈ నిష్కలష్మత్వాన్ని ఇచ్చినందులకు, ఈ నిర్భయత్వాన్ని ఇచ్చినందులకు కృతజ్ఞతలు. ఎందుకంటే చావంటే అసలే భయం లేని తత్వాన్ని కూడా నాకు బోధించాడు. అయితే మొన్న రీసెంట్గా పెద్దపల్లిలో ఆ గురువుగారి భర్త చనిపోయినప్పుడు ఆమె మరణం లేని మీరు అని పుస్తకం చదువుతూ కూర్చుంది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక దిక్కు భర్త శవము, మరోపక్క మరణం లేని మీరు, మరణాంతర జీవితం, ఈ 2 పుస్తకాలు చదువుతుంది ఆమె. నా లోపల ఎంత మార్పు వచ్చిందంటే అలాంటి పిరమిడ్ మాస్టర్లను చూసి చాలా చాలా అద్భుతమైన మార్పు జరిగింది. ఇదంతయు ఈ పిరమిడ్ ఛానల్, యూట్యూబ్ ద్వారా తెలిసిన విషయాలు, తర్వాత రామ్దేవ్జీ బాబా యొక్క పతంజలి హాస్పిటల్, ఈ యొక్క చెట్ల ప్రకృతిని ప్రేమించడంలో
ముందుండేవాడిని నేను ముందు వరుసలో ఉంటానేమో అనిపిస్తుంది. చెట్లను, పుట్లను, చీమలను, అన్ని జంతువులను సైతం ప్రేమించే గుణంని, నిష్కలంషతాన్ని, నిర్భీతిని, నిజాయితీని, నిబద్ధతని, ధర్మాన్ని అన్నిటినీ నేర్పారు గురువుగారు. ఇంతటి అద్భుతమైన జీవితాన్ని ప్రసాదించినందులకు ఆ పత్రిజీ గారికి, ఆయన కుటుంబ సభ్యులకు అనేక అనంత కోటి నమస్కారాలు. తర్వాత ఇక నేను చెప్పదలుచుకునే ఏమున్నాయి, ఎంత చెప్పినా ఒకరోజు సరిపోదేమో అనిపిస్తుంది. అందుకని ముగిస్తున్నాను. మీరు ఫస్ట్ సారి కోమల గారింట్లో చూశారు పత్రిక గారిని. కాదు, అరుణ్ జ్యోతి గారి ఇంట్లో చూశాను. అరుణ్ జ్యోతి గారికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? ఎప్పుడు గురుభావమే ఉంటుంది ఆమె పట్ల నాకు. ఎల్లప్పుడు ప్రతి క్షణము గురుభావమే ఉంటుంది. ప్రత్యేకంగా ఏమి చెప్పాల్సిన అవసరం ఏమి ఉండదు. అంతే కదా. మరి మీరు ఎంతో జ్ఞానాన్ని పొందారు, ఎంతో నేర్చుకున్నారు. మరి ప్రజలకు ఏమందిస్తారు ఇప్పుడు? దైవం పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి. నాస్తికులుగా ఉండకూడదు, ఆస్తికులుగా మారాలి. ఎందుకంటే ఈ ప్రకృతి మొత్తము శాంతము, కేవలం దైవీయ బలంతో సాగుతుంది అనేటువంటిది మనకు పత్రిజీ గారి ద్వారా పరమధర్మం తెలియబడ్డది. దాన్ని పట్టుకొని మనం ప్రాకులాడాలి. అంతే తప్ప దేవుడు లేడనే వాళ్ళని చూస్తే ఒక్కొక్కసారి కోపం వస్తుంది. కానీ ఎవరి జీవితం వాళ్ళే ఉద్ధరించుకోవాలనేటువంటి ఆ స్నానుడి నాకు గుర్తొచ్చి వాళ్ళ మీద కూడా కోపం తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు ఏదో ఒక రోజు ఈ దారికి వస్తారు ధర్మ మార్గానికని అనిపిస్తుంది నాకు. అంటే ఎవరి జీవితం పట్ల మనం నిర్ణయాలు తీసుకోవద్దు. నో జడ్జిమెంట్, నో కామెంట్ అనేటువంటి ఈ పత్రిజీ గారి ఒక నానుడి నాకు మనసులో నాటుకుపోయింది. అందుకని ఎవరిని విమర్శించడం అనేది తప్పు, ఎవరి పట్ల మనం నిర్ణయాలు తీసుకోవడం అనేది తప్పు అనేది తెలియజేశారు గురువుగారు. చూశారు కదండి, ధ్యాన భారత కార్యక్రమంలో మరి ఎంత గొప్పగా ఒక ధ్యానం నేర్చుకుంటూ ఒక వ్యక్తి మరి ఎలా మార్పులు జరుగుతాయో వారి మాటల్లో మనం విన్నాం. ఎంతోమంది మాస్టర్స్ మన ముందుండారు. మరి మాస్టర్స్ యొక్క గొప్పతనం ఒక్కొక్క గొప్పతనం మరి చెప్పాలనివి కాదు. వారి యొక్క మాటలు, వారి యొక్క జ్ఞానం ఎంతో అద్భుతాన్ని, ఇంకా దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది చెప్పడం జరుగుతుంది. సార్ మీ పేరు చెప్పండి. నమస్తే సార్, నా పేరు రమణ, కరీంనగర్ నుంచి. రమణ గారు ఈ పిఎస్ఎస్ మూమెంట్లో మరి జిల్లా పిఎస్ఎస్ మూమెంటు సెక్రటరీ గారు, మరి వారు ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ మరి ప్రెసిడెంట్ గారితో కలిసి పిఎస్ఎస్ మూమెంట్ని, ఈ కరీంనగర్ మూమెంట్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలనేది వారి యొక్క తపన. మరి అలాగనే మరి వారి ఇంట్లో ఒక పిరమిడ్ నిర్మాణం చేసి పత్రికారిని తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ ఏరియాలో, ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ఎంతోమందిని ముందుకు తీసుకొచ్చి ఎంతోమంది ధ్యాన ప్రచారం, మరి శాకాహార ప్రచారం స్కూల్లో పిల్లలకి ఎంతోమందికి చెప్పడం, మరి యొక్క వారి మాటలు విందాం. రమణ గారి మాటల్లో. సార్ మీ మాటల్లో మరి మీరు యొక్క చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మరి సార్ని ఆదర్శంగా తీసుకొని మీ మాటల్లో చెప్పండి. ఎంతోమంది ప్రేక్షకులు చూస్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమణ, కరీంనగర్ జిల్లా. ముందుగా మన విశ్వగురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి గురువు అయిన సదానంద యోగి గారికి, అట్లాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనాలు సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం. ఈ ధ్యానం అనేది నేను ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు ఎక్కువగా పరిచయం లేదు. ధ్యానం అనేది తెలియదు అసలు. ఋషులు మునులు తపస్సు చేసుకుంటారు హిమాలయాల్లో అనే విషయం తెలుసు, కానీ ధ్యానం చేస్తారని తెలియదు. కొంతలో కొంత రామ్దేవ్ బాబా ద్వారా కొంత పరిచయం అయింది ధ్యానము, యోగము అక్కడ. ఆ తర్వాత 2015లో మా మిత్రురాలు ప్రమీల గారు ఇక్కడ ధ్యానం గురువు వచ్చారు, మనం వెళ్దాం రండి అని చెప్పి తీసుకెళ్లారు. కోమల గారి ఇంట్లో అక్కడ మన పత్రిజీ గారిని దర్శించుకోవడం జరిగింది. అసలు అంత సింపుల్గా ఉంటాడు ఆ గురువు. ఆయన చుట్టూ అందరూ మంచిగా చక్కగా కూర్చున్నారు, హ్యాపీగా మాట్లాడుతున్నారు, మంచిగా మిర్చిలు బజ్జీలు తింటున్నారు. ఇట్లా ఉంటారు ఆ గురువు అంటే అనుకున్నాను. ఎంతో బాగా నిష్ఠతోటి దగ్గర రానియకుండా గురువు దగ్గర పోవాలంటే పైసలు అడిగేటోళ్ళని చూసినాం, కానీ ఇట్లా చాలా దగ్గరగా ఉండే గురువును ఆ రోజే చూసినాను.
అరే ఈయన చాలా బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు, ఆయన చెప్పే విధానాల తర్వాత తెలుసుకొని ఇంక 2015లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పుడే అక్కడ కడతాల్లో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంటే మేమందరం వెళ్ళాం. తర్వాత ఇక్కడ కరీంనగర్లో మాకు అరుణజ్యోతి మేడం ద్వారా ఇంకా పూర్తిగా ఈ ధ్యానం యొక్క వివరాలన్నీ మాకు అందినాయి. వారు కూడా మా ఇంటికి వచ్చి ధ్యానం గురించి చెప్పేవారు. అప్పుడు పూర్తిగా ఇష్టం లేకపోయినా సరిగా వినేవాళ్ళం. తర్వాత అక్కడ కడతాల్లో తెలుసుకున్న తర్వాత ధ్యానం వలన ఇంత ఉపయోగం ఉంటుందా అని మొదటి నుంచి మాంసాహారంగా ఉన్న నేను అక్కడ సేత్ బాలకృష్ణ గారి క్లాస్ విని పూర్తిగా శాకాహారిగా మారిపోవడం జరిగింది. ఆ క్రమంలో మొత్తం శాకాహారమే ఈ జీవితం మారిపోయింది. ఇప్పటివరకు కూడా శాకాహారమే, శాకాహార ర్యాలీలు ఇవన్నీ మన జీవితంలో భాగంగా ఏర్పడ్డాయి. తర్వాత 2016లో జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్లు కూడా ఈ ధ్యానం వల్ల మాకు మనోధైర్యాన్ని, ఎంతో వేదనను తీర్చినాయి, మనోధైర్యాన్ని ఇచ్చినాయి. ఈ ప్రచారం వల్ల ఈ యొక్క ధ్యాన సాధన కోసమే మనం అందరం పుట్టినామనే విషయం అప్పుడు అర్థమైంది. ఎంతో గొప్పగా మనం చూస్తే కానీ ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మనకు అలవాటు పడదని అప్పుడు మనకు తెలిసిపోయింది. ప్రతి మనిషికి పిల్లలకు ఆధ్యాత్మిక శాస్త్రం అవసరము. ఆధ్యాత్మికత అంటే యోగము, తర్వాత ఈ ధ్యానము అనేది పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పితే వాళ్ళ లోపల మంచి భావాలు అనేటివి ఏర్పడతాయి. అది ముందు నుంచే తెలిసి ఉండాలి. ఏదో జబ్బు వచ్చింది, రోగం వస్తేనే నేను ధ్యానం చేస్తా అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచే మనం ధ్యాన మార్గంలో ఎంచుకుంటే వారి జీవితం భావిగా ఉంటుందని, వారి యొక్క ముందు జీవితంలో కూడా ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా కూడా వాళ్ళు ఎదుర్కోగలుగుతారని అర్థమైంది. తర్వాత ఈ ధ్యానం నేర్చుకునే క్రమంలో ఎంతో కొంత మార్పు మనలో కూడా రావాలని నేను ఎన్నో ఈ విజ్ఞాన శాస్త్రాల గురించి చదవడం జరిగింది. తర్వాత క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ, తర్వాత మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ, ఈ రెండింటి ద్వారా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక పుస్తకాలు, వాటి యొక్క నాలెడ్జ్ను గురువుల ద్వారా కూడా అభ్యసించడం జరిగింది. అట్లాగే ఈ ఆత్మజ్ఞానం అనేది తటవర్తి రాఘవరావు గారి ద్వారా పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. వారు ఎన్ని క్లాసులు ఎక్కడ పెట్టినా కూడా వేములవాడలో అయితేమి, కరీంనగర్లో అయితేమి, భీమవరంలో అయితేమి, హైదరాబాద్లో అయితేమి అవి చక్కగా విని అసలు ఆత్మ అంటే ఏంది, జ్ఞానం అంటే ఏంది అనేది అక్కడ పూర్తిగా అవగతమైంది. మనిషికి ఇన్ని ఉంటాయనేది విషయం అప్పుడు అర్థమైంది. అట్లాగే ఈ ధ్యానంలో మనకు వచ్చే లాభాలు అన్నీ మనం అందరికీ చెప్పాలి. జ్ఞాపక శక్తి పెంచుతుంది, ఏకాగ్రతను పెంచుతుంది, మనిషి యొక్క మంచి మంచి పనులను చేస్తుంది. తర్వాత మేము 2021లో కోవిడ్ రాకముందు ఇంటింటా ధ్యానం అని ధ్యాన ప్రచారం చేసినాం. ప్రతి ఇంటిలో ధ్యానం రావాలి, ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి. ఇది మంచి నినాదము. యాక్చువల్గా ప్రతి ఇంటింటా ధ్యానము, ఊరూరా పిరమిడ్. ఇది చాలా గొప్ప విషయం. ప్రతి ఊర్లో పిరమిడ్ ఉండాలి, కనీసం ఒక పిరమిడ్ అని ఉండాలి. అట్టాని మా ఇంట్లో కూడా పిరమిడ్ కట్టుకోవడం జరిగింది 2020లో డిసెంబర్లో. ఆ పిరమిడ్కు కొందరు మా మిత్రుల ఆర్థిక సహకారంతో ఇది నిర్మించడం జరిగింది. ఆ పిరమిడ్ వలన ప్రజలందరికీ ఇక్కడ సత్యద్రష్ట పిరమిడ్ ఉపయోగపడుతుంది. పిరమిడ్ వలన లాభాలు ఉంటాయి. పిరమిడ్లో ధ్యానం చేస్తే 3 శక్తి వస్తుంది. ఎక్కువ మన యొక్క ఎనర్జీని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం అందరం పిరమిడ్లు కోసం పాటుపడాలి. ఇంకా ముఖ్యంగా 2023లో మొత్తం మా మిత్రుడు అనిల్ కుమార్ ద్వారా, మాస్టర్ ద్వారా మొత్తం శాకాహార ర్యాలీలు జిల్లా అంతా, ఉమ్మడి జిల్లా అంతా ప్రచారం చేయడం జరిగింది. ప్రతి ఊరికి మాదొక టీం లాగా వెళ్ళి ప్రతి ఊరికి తిరగడం జరిగింది. దాంతో ఒక మెగా శాకాహార ర్యాలీ కరీంనగర్లో 22-23లో నిర్వహించడం జరిగింది. గొప్పగా నిర్వహించినాం. చాలా అందరికీ ఇది ధ్యాన జ్ఞానం అందాలని ఆ ప్రచారంలో అందరికీ చేసినాం. సో శాకాహార ర్యాలీలు అంటే నాకు చాలా ఇష్టం. తర్వాత ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మనకు భక్తజనులకు ఎట్లయితే తిరుపతి, శ్రీశైలము, వేములవాడ, ఇట్లా సింహాచలం ఉంటాయో మనకు కూడా అట్లాగే మహేశ్వర మహాపిరమిడ్ కడతాలు, తర్వాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అది బెంగళూరు పిరమిడ్, అట్లాగే వశిష్ఠ గౌతమి, జైతవనము, ప్రకృతి వ్యాలీ, ఈ పిరమిడ్లన్నీ మనం దర్శించాలి ప్రతి సంవత్సరం. అప్పుడే మనకు ఈ ప్రతి ధ్యాని దానికోసం పాటుపడాలి. ఈ కార్యక్రమాలను మనం ఇంతకుముందు కరపత్రాల రూపంలో ప్రజలకు చేర్చవేసేది. దానికి పత్రిజీ గారు వారి యొక్క
అద్భుతమైన ఆలోచనతోటి ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సృష్టించడం జరిగింది. అప్పుడు పత్రిజీ గారు ఈ ఛానల్ లేకముందు ఒక అతను ఒక గురువుగారి ఛానల్ ద్వారా భారతం అదే ఒక ఛానల్ ఉండేది. ఆ ఛానల్లో 3 గంటలకు వస్తే అందులో చూసేది, అబ్బా పత్రిగారు మా ఇంటికి వచ్చారని అంత సంబరపడేది. అట్లాంటిది కోవిడ్ అప్పుడు పత్రిగారు ప్రతిరోజు మనకు ఈ పిఎంసి ద్వారా ఆన్లైన్లో వస్తుంటే అసలు మన ఇంట్లోనే పత్రిగారు ఉన్నంత సంబరంగా ఉండేది. పత్రిగారిని కూడా ఎప్పుడు ఋషికేశ్లో అయితేమి, తర్వాత కడతాల్లో అయితేమి, కాస్మిక్ వ్యాలీలో అయితేమి, మా ఇంటి దగ్గర కూడా అయితేమి ఎప్పుడు వచ్చినా చాలా అనర్గళంగా సంతోషంగా ఉండేది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ధ్యానం చేయడం చాలా సులువు, చాలా సులువు. అసలు ఇంత సులువుగా ధ్యానం నేర్పిన గురువు మరొకరు ఎవరు లేరు. అందుకే మా పత్రిగారు చాలా గొప్పవారు. అసలు ఏ గురువు అయినా కూడా ఎంతో స్ట్రిక్ట్గా ధ్యానం నేర్పుతాడు. అట్లాంటిది ఇక్కడ చాలా చాలా సులువుగా చేతులు 2 ముడుచుకోండి, కాళ్ళు ముడుచుకోండి, గంతే, కూర్చోండి, కళ్ళు మూసుకోండి, మీ యొక్క శ్వాసను గమనించండి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇంతే. చాలా గొప్పగా ఉంది ఈ సూత్రం. ఇది నేర్చుకున్న వాళ్ళ జీవితం ఎప్పుడు బాగుపడి ఉంటుంది. ఇది నేర్పిన మా ప్రత్యక్ష గురువు అరుణజ్యోతి అమ్మకు కూడా మేము ఈ కార్యక్రమం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా సార్ ఇంకా మీరు నిర్మాణం చేశారు, పిరమిడ్ నిర్మాణం చేశారు. మీ ఆరోగ్యాన్ని చాలా చక్కగా మీ కుటుంబం మొత్తం కూడా. మీరు ఇంకా ఈ జిల్లాలో ఇంకా ఏమి కార్యక్రమాలు చేయబోతున్నారు? జిల్లాలో ఈ ధ్యానానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ఈ ధ్యాన భారతం అయితే, ఈ పిఎంసి ఛానల్ అయితేమి, తర్వాత పిరమిడ్ నిర్మాణాలు అయితేమి, తర్వాత శాకాహార ర్యాలీలు అయితేమి ప్రతి చోట నిర్వహించాలి. ప్రతి ఊరూరా ఈ ఇంటింటా ధ్యానము, ఊరూరా పిరమిడ్ అనేది మాకు ముఖ్యమైన నినాదం. యాక్చువల్గా ఇవన్నీ ముందుకు తీసుకెళ్లాలని, అట్లాగే మా ధ్యానులందరితోటి కరీంనగర్లో మొన్న మేము ఇక్కడ కూడా శాకాహార ర్యాలీ ఒకటి నిర్వహించినాం తిరుమల నగర్లో. ఇట్లా అందరి యొక్క సహకారం ముందుకుతోటి పోతున్నాం. కాబట్టి ఈ ధ్యానం ప్రచారం అందరికీ అందాలి, ప్రజలందరూ దీన్ని ఆస్వాదించాలి, వారి యొక్క భావి జీవితాలు బాగుండాలనేది మా యొక్క దృక్పథం. పిరమిడ్ ధ్యానం వలన ప్రజలు బాగుపడాలనేదే మా యొక్క ధ్యేయం సార్. పత్రి సారు ప్రతి ఇల్లు ఒక ఆశ్రమం కావాలని, ప్రతి ఊళ్ళో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం, ఆశ్రమాలు కావాలని ఎన్నో కోరుకుంటుండు. అలాంటి ఆశ్రమాలు ఇప్పుడు మనకి కరీంనగర్ జిల్లాలో ఏమన్నా ప్రపోజల్స్లో పెట్టారు మీరు? ప్రస్తుతానికి అలాంటి ప్రపోజల్స్ అయితే ఏం లేవు సార్. ధ్యానం ఆశ్రమాలు నిర్మించాలనే ఆలోచన అందరికీ ఉంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఈ భూముల రేటు వలన కూడా కొంచెం జాగా దొరకడం కష్టంగా ఉంది. అయినా మేము గవర్నమెంట్ ద్వారా ఈ జాగా కోసం ప్రయత్నం చేస్తున్నాము. కొంచెం 2-3 ఎకరాల జాగా ఉంటే మాకు మంచిగా ఉంటుంది అనేది ఉద్దేశం ఉంది. కాకపోతే అది ఎక్కడొస్తుందో తెలియదు. అంతా పత్రిజీ సంకల్పం జరగాలని కోరుకుంటున్నాము. చిన్న చిన్న పిరమిడ్లు అయితే జరుగుతున్నాయి నిర్మాణాలు. కాకపోతే పెద్ద పిరమిడ్ ఒకటి గట్టిగా రావాలని కోరుకుంటున్నాము. అదే ఆశ్రమం. దాని ద్వారా ప్రజలకు ధ్యానం అందాలనేదే మా యొక్క సదుద్దేశం సార్. సార్ మీరు ఈ కరీంనగర్ జిల్లాలో ఇంకా మండల కమిటీలు ఏమన్నా వేసేసి మరి స్కూల్స్లో ఏమన్నా ఏర్పాటు చేస్తున్నారా? ప్రతి మండలానికి కమిటీ ఏర్పాటు చేసినాము. చొప్పదండి మండలమైనా, ఈ హుజురాబాద్ మండలమైనా, తర్వాత ఈ కేశవపట్నం మండలం, ఇట్లాంటి ప్రతి మండలాల్లో కూడా కమిటీలు వేయడం జరిగింది. ఆయా కమిటీ మెంబర్లు వాళ్ళు కొంతలో కొంత ప్రయత్నం చేస్తారు. చొప్పదండిలో మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళ యొక్క సహకారంతో కరీంనగర్లో ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. ఈ ధ్యానం అనేది విశ్వంగా ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ధ్యాన కమిటీలు చాలా నిర్మాణం జరుగుతున్నాయి. ఈవెన్ ఐడి కార్డులు కూడా అందరికీ ఇప్పించడం జరిగింది. ప్రపంచంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ధ్యానం నేర్చుకోవాలి, ధ్యానం నేర్పాలి, ఇతరులకు నేర్పడమే ఈ యొక్క లక్ష్యం సార్. మీరు ఈ కరీంనగర్లో పిఎస్ఎస్ మూమెంట్లో సెక్రటరీగా చేస్తున్నారు. మీ పిఎస్ఎస్ కరీంనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో అంటే సెక్రటరీ అంటే కీలక పోస్టు కమిటీలో. మరి ఇప్పుడు వరకు ఎంతమంది ఈ కరీంనగర్ జిల్లాలో మరి పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు? ఇంకా ఈ సంవత్సరం ఎంతమందిని చేయాలని అనుకుంటున్నారు? మేము ఏ కార్యక్రమం చేసినా మా అధ్యక్షుల వారి అనుమతితోటే ముందుకు జరుగుతుంది సార్. అది అరుణజ్యోతి గారు మేడం ఎట్లా వారి యొక్క దిశానిర్దేశంతో అన్ని బ్రహ్మర్షి పత్రిజీ యొక్క దివ్యాశిస్సులతోటే ముందుకు పోతుంటాం.
ఈ యొక్క కార్యక్రమాల్లో మా దగ్గర ఒక 300 మంది మెంబర్షిప్ ఉంది. ఇంకా ముందుకు పోవాలి, ఈ యొక్క ప్రజలందరికీ అందాలి, కొత్త వాళ్ళని చేర్చుకోవాలనేదే నిర్మాణం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మేము శాకాహారం అనేవరకల్లా కొంతమంది వెనుకబడిపోతున్నారు. కాబట్టి అయినా కూడా అందరికీ ధ్యానం అందాలనేది మా ప్రయత్నం. దానికి పాంప్లెంట్ల రూపేణ అయితేంది, ఈ పిఎంసి ఛానల్ ద్వారా అయితేంది, ప్రతి ఒక్కరికి మేము తెలియపరచాలనేది మా యొక్క లక్ష్యం. ప్రజలందరూ ఈ ధ్యానం నేర్చుకోవాలనే కోరుకుంటున్నాం. మేము ఎట్లయితే బాగుపడ్డామో వాళ్ళు కూడా బాగుపడాలనేదే మా యొక్క ధ్యేయం సార్. ఈ కరీంనగర్ జిల్లాలో సుమారు ఎన్ని పిరమిడ్లు ఉండొచ్చు? కరీంనగర్ జిల్లాలో చొప్పదండిలో అయితే ఒక 20 ఉన్నాయి సార్. ఇక్కడ కరీంనగర్ టౌన్లో అయితే ఒక 7-8 ఉన్నాయి. జిల్లా మొత్తంలో ఒక 50-55 ఉంటాయి సార్, ఈజీగా ఉంటాయి. ఈ పిరమిడ్ సంస్థ కూడా మేము వేరే యొక్క ఆధ్యాత్మిక సంస్థలను కూడా కలుపుకొని మేము అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇవి బ్రహ్మకుమారిస్ అయితే ఏంది, రామచంద్ర మిషన్ అయితే ఏంటి, ఇంకా వేరే ఆధ్యాత్మిక సంస్థలు మాతోటి కలిసి శాకాహారం కోసం ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళతోటి కలిసి ఈ ధ్యాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నాలు శాకాహార ర్యాలీ రూపంలో జరుగుతున్నాయి. మెగా శాకాహార ర్యాలీలో ఇది ఎక్కువగా ఫోకస్ అవుతుంది సార్. ఇప్పుడు పల్లెటూళ్ళలో నిర్మాణాలు చేసే వాటిల్లో కానీ మీ టౌన్లో చేసే వాటిలో కానీ అంటే ఈ కరీంనగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీయే వర్క్ చేస్తుంటుంది. కానీ కడతాల నుంచి కానీ ఎక్కడి నుంచి మీకు ఏం రావు అమౌంట్? అంతే సార్, ఎక్కడి నుంచి ఏమి రాదు, ఎవరు ఏమి ఇయ్యరు, మేము కూడా ఎవరికి ఏమి ఇయ్యము. అయితే ఎవరైతే నిర్మాణం ఈ ప్రస్తుతం చేస్తున్నారో అది వాళ్ళ ద్వారానే జరుగుతుంది. అది విశ్వానికి అంకితం అవుతుంది సార్. కాకపోతే ఇది ఏంటంటే డబ్బుతో కూడుకున్న సమస్య కాబట్టి ఎక్కడైనా డబ్బు అనేది కొంచెం ప్రధానం అయిపోతుంటుంది. సంస్థలలో కూడా డబ్బు ఉండకపోవడం కావచ్చు. కాకపోతే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఉంటే వాళ్ళ ద్వారా మేము దీన్ని ముందుకు తీసుకెళ్ళి దీని యొక్క నిర్మాణాలకి కృషి చేస్తున్నాం. సొంతంగా పిరమిడ్లు కట్టుకున్న వాళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తూ వారి ద్వారా ఈ విశ్వానికి పాటుపడుతున్నందుకు వారికి మేము అభినందిస్తూ ఈ యొక్క పిరమిడ్ మాకు చెప్పండిలో తిరుపతి మాస్టర్ చాలా గొప్పగా చేస్తూ మాకు కూడా గొప్ప సహకారాన్ని ఈ పిరమిడ్ నిర్మాణాల్లో జరుగుతున్నాయి సార్. కాబట్టి ఈ పిరమిడ్లో ధ్యానం ఎంత గొప్పగా చేస్తే అంత మంచిదనేదే ఎంకరేజ్మెంట్ కోసం మేము చేస్తున్నాం. కాబట్టి ఈ పిరమిడ్లు ఎక్కువ రావాలనేదే మా యొక్క ధ్యేయం. కాకపోతే ఈ పైసల రీత్యా కొంచెం ఇచ్చుడు కష్టమే సార్. సార్ ఇప్పుడు మీ గురించి చెప్పారు, జిల్లా గురించి చెప్పారు. మరి జిల్లాలో ఉండ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఈ సందర్భంగా మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ముఖ్యంగా ఏదైనా సరే పిరమిడ్ మాస్టర్లు అందరూ భార్య చెప్పినట్టు నడుచుకోవాలి. భార్య చెప్తే వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలి. అప్పుడు ఇంటికి ఇల్లాలు గొప్ప విషయం. సో మా ఆవిడ ఏది చెప్తే అది జరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ పిరమిడ్ ధ్యాన మందిరం కూడా వచ్చింది. అందుకే ఇట్లనే అందరూ బాగుపడాలి. కాబట్టి మీరు ధ్యానం చేయాలి, మీ యొక్క ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకోవాలి. ఎక్కువగా మీరు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించాలి. శ్వాస మీద ధ్యాస పెట్టి ఈ యొక్క ధ్యాన ప్రచారాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. మేము మీకు ఎలాంటి సహకారం కావాలన్నా ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మేము పిరమిడ్ ధ్యాన మందిరం కట్టినాం, పిరమిడ్ కేర్ సెంటర్ ఉంది, అన్నీ ఉన్నాయి వసతులు. అందరూ ఉపయోగించుకోవాలని కరీంనగర్ జిల్లా మిత్రులందరినీ కోరుతున్నాము. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి ఈ పిఎంసి ఛానల్కి మా యొక్క పూర్తి ధన్యవాదాలు. అట్లాగే చాలా దూరం నుంచి వచ్చిన మా హనుమంతరావు సార్కి, రాజు కెమెరామాన్కి అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసికి వారి డైరెక్టర్లందరికీ కూడా పూర్తి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మంజులా గారు చెప్తే రమణ గారు విన్నారు, కానీ అందరూ వినాలని ఏమి లేదు సార్. అలా అని కాదు, నేను ఏంటంటే నా పిలుపు ఇచ్చిన అంతే తప్ప, కానీ అందరూ వినాలని కాదు. అందరూ వింటేనే బాగుంటుంది. కాబట్టి ఎవరైనా ఎంతైనా పిల్లని చెబితే వినాలనేది ఒకటి సూత్రం ఉంటుంది కదా సార్. ఇప్పుడు అట్లా అయితే మంచిది ఆరోగ్యానికి. అందరూ అంటారు సార్ అట్లే, కానీ చేస్తారు ఎవరైనా అంతేగా అంటారు. కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమాల్లో ప్రతి భార్యాభర్త ముందుకు రావాలనేదే మా ఉద్దేశం. మేము కూడా అట్లనే కలివిడిగా పోతున్నాం. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో కూడా మా ఆవిడ సహకారం బాగా ఉంటుంది కాబట్టి మేము ఇంత చక్కగా నిర్వహించగలుగుతున్నాం. సో ఆవిడకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రమణ గారు థ్యాంక్ యూ. చూశారు కదండి, ఒక పిరమిడ్ మాస్టరు మరి ధ్యానిగా మారితే ఎంత గొప్ప విషయం ఉంటుందో. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మహిళలకు పెద్దపీట వేశారండి. దాంట్లో భాగంగానే మన రమణ గారు కూడా అందరూ మహిళలు చెప్తే మనం వినాలా,
ఉంటే చాలా అద్భుతంగా మనం ముందుకి ఇంకా ఎంతో జ్ఞానాన్ని ధ్యానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళవచ్చు అని చెప్పేసి వారు మెసేజ్ ఇచ్చారు మనకి. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుండి మీ పేరు? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు మన దగ్గర ఉంటారు. అమ్మ నమస్తే విజయలక్ష్మి గారు. మరి మరి ధ్యానంలోకి మీరు ఎప్పుడు వచ్చారు? ధ్యానంలో మీ అనుభవాలు ఏంటి? ఎంతోమంది చూస్తున్నారు, ఇప్పుడు లైవ్ వెళ్తుంది, అది మీ యొక్క మాటల్లో మీ ద్వారా చెప్పండి అమ్మా. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్కు, అలాగే స్వర్ణమాల మేడంకు నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారములు. నేను ధ్యానంలోకి 2000 వచ్చిన 5 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. ఇది పెద్దపల్లిలో మా అమ్మాయి లావణ్య, ఆమె ద్వారా వచ్చిన. ఇప్పుడు మమ్మీ క్లాస్ పెడుతున్నారా అని ఊరికే పిలిచేది. నాకు నేను ధ్యానం చేసుకుంటా కానీ వద్దులే అని నేను అనుకున్నా, కానీ కాకపోతే పోతుంటే సేవ చేస్తుంటిని. మమ్మీ నువ్వు కూర్చోవే అంటే సేవ చేస్తుంటిని, వంటకాడ ఉంటుంది నేను ఎక్కువ. ఈ తర్వాత కూర్చుంటే నేను మామూలుగా ధ్యానం చేసుకుంటుంది. తర్వాత నాకు ఏం తెలిసిందంటే ఈ ధ్యానం అంటే నేను యోగా చేశానండి ఒక 15 సంవత్సరాల క్రితం. అప్పుడు ప్రతి ఒక్కటి ఏఎంవై, ఏఎంసీ1, బిఎస్టీ, భిక్షమే గురూజీ యోగా. తర్వాత ఇవి దేనికో ప్రతి దానికి ఒక్కొక్క యోగాకు, ఒక్కొక్క క్లాస్కు ఒక్కొక్క మెడిటేషన్ ఉండేది. సోహం ధ్యానం, ఆత్మశుద్ధి యోగం అని ఎన్నో రకాల మెడిటేషన్లు ఉన్నాయి. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఎన్నో రకాల మెడిటేషన్లు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు తెలుసుకునేది, మా అమ్మాయి ద్వారా తెలుసుకునేది ఏంటంటే శ్వాస మీద ధ్యాస అనేది ధ్యానం గురించి తెలుసుకున్నప్పుడు తర్వాత ఒకసారి పత్రి మాస్టర్ వస్తుండు, మమ్మీ రా అన్నది. అలాగే మేము ఇద్దరం పోయినాం. వంట చేస్తూ అక్కడ సార్ వచ్చి కూర్చున్నాడు, అందరూ మెడిటేషన్లో కూర్చున్నాం. సరే కాసేపు అయినాక వంట చేద్దామని లోపలికి వచ్చింది సారు. ఆ సార్ వెనుక 1, 2, 3 వెళ్ళిపోయారు. నేను కూడా పోవాలి కదా, మరి వాళ్ళందరూ వెళ్ళిపోతుండ్రు, ఇది మన ఇంట్లో కార్యం కదా, నేను కూడా పోవాలని చెప్పి నేను కూడా వంటింట్లోకి పోయినా. సరే ఓకేలా అందరు కడిగేస్తుండ్రు, నేను కూడా ఆలుగడ్డ కడిగేస్తున్నా. వెనుకకు మరలిండు, చెడిల్మని ఒకటి తల మీద కొట్టేసిండు. సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని తిట్టేసిండు. అలాగే అని అతని కాళ్ళు దండం పెట్టుకొని బయటకు వచ్చేసిన. ఏంది అంటే ఏం లేదు నాకు ఇట్లా అయిందని చెప్పిన. తర్వాత కూడా వంట చేసిండు సార్. బయటకు వచ్చినాక సార్ చేయి పట్టుకొని కూడా బయటికి తీసుకొచ్చిన, నేను మళ్ళీ తీసుకుపోయినా. తర్వాత మమ్మీ వంట అయింది, అందరికీ ఆడ ప్లేట్లు ఉన్నాయి, తను అన్ని రకాల కూరగాయలు చేసిండు, టమాటా పప్పు వేసిండు, ఒక 4-5 రకాలు వేసిండు. తర్వాత అందరికీ కూరగాయలు పెట్టుకుంటా ఇస్తుంటే వేరే వాళ్ళు అన్నం పెట్టిస్తుండ్రు. ఇక మళ్ళీ ఆమె అంటుండు, మమ్మీకి అన్నం పెట్టు, మమ్మీని తినవాను అంటుండు. అంటే నాకు అప్పుడు ఇంత ప్రేమ ఎవరిస్తారు అని అట్లా అనిపించింది నాకు. సరే అన్నం పెట్టిండు, తిన్నాం. ముందు కొట్టిండు, వెనకసారి అన్నం పెట్టిండు. తర్వాత అక్కడ కూర్చున్నాడు సారు. మజ్జిగ అంటే మా అమ్మాయి మజ్జిగ ఇచ్చింది. ఒక అరటిపండు, ఒక మజ్జిగ తాగిండు, కానీ అన్నం తినలే. అక్కడ ఏమైందంటే కాళ్ళు ఒత్తుతుండ్రు. మరి సారు కాళ్ళు అందరూ ఒత్తుతుంటే ఏంది, నేను కూడా ఒత్తుతా. అసలు నాకు రీజన్ ఏం తెలియదు, ఎందుకు ఒత్తుతుండ్రో తెలియదు. ఒక కాలు ఒత్తినా, ఇంకో కాలు ఒత్తినా. అప్పుడు ఏం చేసిన, 2 పాదాలు తీసుకొని ఒళ్ళో పెట్టుకొని కాళ్ళు ఒత్తిన, మోకాల నుంచి కింది వరకు బాగా చాలా ఒత్తిన. ఇక ఒత్తుతుంటే లేచిండు, వెళ్ళిపోయిండు. ఇక్కడ కరీంనగర్ వచ్చిండు అరుణ్జ్యోతి మేడం వాళ్ళ ఇంటికి. తర్వాత ఇక్కడికి వచ్చిండు పెద్దపిల్లగాడ. అక్కడ చూసుకున్నా. ఈ రోజు ధ్యానం చెప్తుంటే రోజు మా వారిని కూడా ధ్యానం చేద్దాం, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం అంటే కొంచెం ఈ నాయం కూడా వచ్చిండు, పెట్టిండు. తర్వాత ఏమైందంటే ఎక్కడికంటే అక్కడికి ధ్యాన ప్రచారానికి కానీ శాకాహార్యాలకు కానీ ఎక్కడికంటే ఇద్దరం వెళ్ళిపోతాం. ఈ ఇద్దరం వెళ్ళిపోయేది ఎప్పుడు తెలుసుకుందామంటే యోగా చేసినప్పుడు. నేను ఎస్ఎస్వై క్లాస్ చేసినప్పుడు ఆయన నన్ను అన్ని రకాలు అన్నాడు. ఆయన ఏం పట్టించుకోకుండా నేను క్లాస్ చేస్తూనే ఉన్నా. మబ్బులు లేచి 3 గంటలు 4 గంటలు లేచి మెడిటేషన్ ఒకటే కాడ ధ్యానం చేసుకుంటే అక్కడంతా చాలా బాగుంటుంది అని అంటే అట్లా చేసుకున్నా. తర్వాత భిక్షమయ్య గురూజీ క్లాస్ వచ్చింది, రా అన్నంటే నేను అసలు రాను అంటే కూడా ఒక 4-5 సార్లలో సర్లే అని ఇద్దరమే. ఎక్కడికి పోయినా మేమిద్దరమే. ఇక భార్య భర్త ఇద్దరు చేయాలి. ఏ పని చేసినా ధ్యానం కానీ ఎక్కడికైనా పోవడం కానీ రావడం కానీ ఇద్దరు చేస్తే ఒకరి మీద ఒకరికి ఏమీ
అనుమానాలు కానీ ఏది లేకుండా ఉండడానికి ఇది చాలా బాగుంటుంది. ఎవరైనా భార్య చేస్తే భర్త చేయాలి, భర్త చేస్తే ఇద్దరు చేస్తే కలవిక ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ కూడా అలాగే చేయాలి నా కోరిక. భర్త చేస్తారనుకో, ఇప్పుడు ఇంట్లో ఏమన్నా కూరగాయలతో అదొకటి ఒకటి చేసింది ఉంటాయి, భర్త వస్తాడు, భార్య ఇవన్నీ ఇష్టమని చేస్తుంది, అక్కడిక్కడ చెప్పేవారికి చేస్తుంది. భర్త ఏమనుకుంటాడు, నీకు ఏం పని లేదు, అవి ఇవి అన్నీ చేసుకుంటా కూర్చుంటావా అని భార్యను లొల్లి పెడతాడు. క్లాస్ వింటే ఇద్దరు బాగుంటుంది. ఇద్దరు క్లాస్ అనేది ఇద్దరు ఉంటే బాగుంటుంది. భర్త చేయడానికి భార్య అంటే నువ్వు ఎక్కడికి పోయినా అటు ఇటు పోతున్నావు నన్ను తీసుకోవని భార్య అంటది. కాకపోతే క్లాసు అనేది మెడిటేషన్ క్లాస్ అని ఏదైనా భార్యాభర్తలు చేస్తేనే చాలా బాగుంటుంది. అందరూ మీరు 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 అదృష్టవంతులు, మీరు అదృష్టం అంటే మేము చెప్తే మేము వింటున్నాం కదా, మీరు కూడా చేసుకోండి, మీరు కూడా అట్లా చేయాలి కదా, మీరు వాళ్ళని భర్తలను తయారు చేసుకోవాలి, నన్ను అనడం కాదు, మీరు కూడా అట్లా చేయాలి అని అనుకున్నాయి. సరే ఓకే సార్. మరి సారు మీ సారు ముందు వచ్చారా, నాగభూషణం గారు మీరు వచ్చారా? ఈ ధ్యానంలోకి ఇద్దరం ఒకేసారి వచ్చాం. నేను వచ్చిన తర్వాత పోదాం, అమ్మాయి పిలుస్తుంది కదా పోదాం పోదాం అంటే సర్లే అని ఆయన కూడా వచ్చేసాడు. సార్ని మీరు మీ పాప వాళ్ళ ఇంటి దగ్గర చూశారు, మరి పాపకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? ఇప్పుడు ఒక మహాగురువుని మీకు చూపించింది కదా అమ్మాయి. పొద్దున లేవంగానే అమ్మాయికి కృతజ్ఞతలు చెప్పుకుంటా, సారు చెప్పుకుంటా, మా సారు చెప్పుకుంటా, నా బాడీకి కూడా చెప్పుకుంటా, ప్రతి ఒక్కరికి నాకు ఎవరెవరు హెల్పింగ్ చేసిండ్రో వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఇక్కడ కూడా క్లాసులు నడుస్తున్నాయి అన్నీ. ఇక్కడ చూసుకునేది అరుణ్జిత్ మేడం. అయితే ఒక చిన్న అయితే ధ్యానం చేస్తుంటే చాలా బాగుంటే అది ఇది అని తెలిసింది. అయితే ధ్యానం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను అప్పుడు కొత్తలే ఏమైంది, మా ఆడపడుచు కూతురు మేనగోడలు, ఆమెకు క్యాన్సర్ బీమారి 4th స్టేజ్, ఇక చనిపోతుంది కదా, ఇక చూడ్డానికి పోదామని లాస్ట్ స్టేజ్ అంటారు అని చెప్పి పోయినాం. పోయే వరకు చూసినాం, అయిపోయింది. ఇట్లా ధ్యానం చేస్తే చాలా బాగుంటుందటమ్మా, మరి ధ్యానం చేసుకో అని అన్నారు. అంటే లేదత్తమ్మా మా చిన్నోడు చెప్తుండు చేయమని చేస్తా అంటే మరి చేస్తున్నామని, లేదత్తమ్మ అన్నది. లడ్డు తిను అంటే తింటేనే దాని రుచి తెలుస్తుంది, తినకపోతే లడ్డు తింటే లడ్డుని చూస్తుంటే మనకి ఏం తెలియదు కదమ్మా, తింటేనే ఏదైనా అర్థమవుతుంది కదా అని నేనన్నా. సరే అని ఊరుకునే. తెల్లవారి ఫోన్ పట్టుకొని వచ్చిన ఆయన వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నది, నలుగురిని కూర్చోబెట్టి నేను ధ్యానంలో కూర్చుండబెట్టిన అందరినీ. ఎలా ఉందంటే చాలా బాగున్నది. మరి ఎట్లా అంటే నాకు దీని గురించి నాకు ఏం తెలియదు అని అరుణ్జ్యోతి మేడంకు ఫోన్ చేసిన. ఆమె మాట్లాడింది, రేపంచి మనం క్లాస్ పెడదాం ఒక 10 days అని మేడం అన్నది. సరే అమ్మ అని వాళ్ళ ఇంటికి అప్పుడు కోయిడు 5 రోజులు 5 days కాగానే ఇక్కడ వద్దు, ఎవరు రావద్దు, ఎవరింటికి వాళ్ళు రావద్దు అని చెప్తే సరే మా సార్ని అడిగితే సరే అమ్మ పెట్టుకో, మన దీని గురించి ఇంకేముందమ్మా, ధ్యానం గురించి ఇంకేం లేదు కదా అని చెప్పి మా ఇంట్లో పెట్టుకున్నాం. మాకు 10 days మా ఇంట్లో పెట్టినాం. పెట్టే వరకు హైదరాబాద్లో ఆమె ఒకటి ఇది ఏంటిదంటే స్కైనింగ్ ఉంది, 28,000 స్కైనింగ్ ఉంది ఆమెకు. స్కైనింగ్ ఉంటే అయితే నేను పోతా అత్తమ్మ ఒకటే రోజు కదా అంటే సరే అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. పంపించిన వాళ్ళు ఏంది నిరందిగా ఉన్నారు, ఏం లేదు అని. వాళ్ళకు రిజల్ట్ ఏమొచ్చిందంటే అసలు ఏం లేదు అసలు. ఎట్లా అయితే ఆమెకు కిడ్నీకి అన్ని బబ్బులు వచ్చినాయి అన్నట్టు, బబ్బుల్లాగా వచ్చినట్టు కిడ్నీకి. అయితే దానికి ఏంటంటే ఫస్ట్ ఆపరేషన్ పావు చేద్దామా ఆఫ్ చేద్దామా మొత్తం చేసేద్దామని ఆలోచన మీద ఉన్నారు. ఏం సరోజా మరి ఇట్లయింది మొత్తం, ఇట్లయింది మొత్తం మాడిపోయినాయి ఏంటంటే ఏమో మా మామయ్య వాళ్ళ ఇంటికి ఇట్లా మేము ధ్యానం చేసినాం, ఇట్లా అయింది, నాకైతే ఏం తెలియదు మరి దీని గురించి అని అన్నది. అని అంటే ధ్యానానికి మించిన ఇంకేది లేదమ్మా, మీరు ఇవి చేసుకోవచ్చు అవి చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి, దీనికన్నా మించిన మీరు మెడిటేషన్ చేసుకోండి, ధ్యానం చేయండి, తర్వాత టాబ్లెట్లు కూడా వాడండి, అది ఇది 2 చేయండి అమ్మా అని చెప్పిండ్రు. అయితే ఆమెకు అనుభవం ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ బాబుకు మేడం ఏమన్నదంటే ఎవరికన్నా ఏమైనా అనుభవాలు వచ్చినాయి అంటే వాళ్ళ బాబుకి ఏంటంటే ఇక్కడ 2 హాస్టల్ మాస్టర్లు వైట్ డ్రెస్లలో వచ్చి డ్రిల్లింగ్ చేస్తున్నట్టు అనిపించింది ఆ బాబుకి. తర్వాత మా ఇంట్లో కూర్చొని లాస్ట్ రోజు కూర్చున్నప్పుడు ఆమెకు ఆపరేషన్ చేసినట్టు అనిపించింది, ఇట్లా కుట్లు వేసి ఇట్లా అని అనిపించింది ఆమెకు. నేను ఉండను అనుకున్న ఆమె బిడ్డ పెళ్లి చేసింది, బిడ్డకు కొడుకు బిడ్డ, తర్వాత కొడుకు పెళ్లి చేసింది, చాలా హ్యాపీగా బాగుంది. వాళ్ళ కొడుకు ఏం నేర్చుకున్నాడంటే ఆమెకు డ్రిల్లింగ్ చేసుడు, వాళ్ళ అమ్మ బాగుండడు, రోజు 3 గంటల సేపు ధ్యానం చేస్తాడు ఆయన. వాళ్ళకు ఈ పిరమిడ్ తీసుకుపోయినా
వాళ్ళు కట్టుకున్నారు. రోజు పీరుమిల్ల ప్రతిరోజు రోజు 3 గంటలు ధ్యానం చేస్తుంది. ఇప్పటికీ టాబ్లెట్లు పడుతుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్లా ఉన్న కొద్ది ఏమైందంటే ఆ 10 10 డేస్ వెనుక వేరే వాళ్ళ 10 డేస్ ఇట్లా మా ఇంట్లో ఫస్ట్ 30 మంది, ఈ 30 మంది ఇట్లే కంటిన్యూ కొద్ది రోజులు చేసినాం. బంద్ అయింది. ఆ తర్వాత అనిల్ మాస్టర్ వచ్చిండు మా ఇంటికి. ఒకరోజు క్లాస్ పెడదామని 41 డేస్ అని 41 డేస్ క్లాస్ పెట్టిన అదే ఒక సంవత్సరంన్నర కంటిన్యూ అయింది. ఈ అంతర్లకే అమ్మాయి వల్ల ఆయన అట్లా అయింది, కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ ధ్యానం వల్ల చాలామంది శాకాహారులు అయ్యిండ్రు. టాబ్లెట్ లేదు. చాలామంది ఈ ధ్యానం వల్ల చాలా ఆరోగ్యంగా ఉన్నారు. హెల్త్ పరంగా కానీ తర్వాత కొన్ని విషయాల పరంగా కానీ అన్నిటికీ చాలా బాగున్నారు. ఒక 30 మంది నా దగ్గర మంచిగా అయినరు, శాకాహారులు అయినరు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఓకే అన్నట్టు ఉన్నారు సార్. మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి మీ ప్రెసిడెంట్ గారు అరుణజ్యోతి గారితో సపోర్ట్ తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అలాగనే మీ కుటుంబంలో మీ లావణ్య గారి భర్త గారు ఈ మధ్యకాలంలో బాడీ వెకెట్ చేశారు. అప్పుడు ఇది జరిగినప్పుడు మీ కుటుంబంలో ఎలా స్పందించారు మీరు? ఆయనకి యాక్సిడెంట్ అయింది. మేము అప్పుడు తిరుపతిలో ఉన్నాం. మా చిన్న అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఇట్లా అయింది అని. సర్లే అని మళ్ళీ తర్వాత ఆయన కూడా ఫోన్ వచ్చింది. ఆయన ఫోన్ వచ్చింది నాకు తెలియదు. ఫస్ట్ నాకు తెలుసు అంతే, నాకేం తెలియదు. మా ఫ్రెండ్ తిరుపతికి పోయి దర్శనం చేసుకుని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చినాం తిరుపతిలో. ఇక నాకేం తెలియదు. వాళ్ళు కారు మాట్లాడారు, కార్లో ఎక్కినాం వచ్చినాం. ఆయనకి ఆయన నేను చూసేదాకా నేను అన్నం తినని, అన్నం ముట్టుకోను. ఒక మజ్జిగ అవి తీసుకొని వచ్చేసినాం, కారు మాట్లాడుకుని వచ్చేసినాక దగ్గరికి వచ్చినాక చెప్పిండు ఆడ. ఇక ఆమె మొత్తం ధ్యాన స్థితిలో ఉంది. ఫస్ట్ నుంచి పాప ధ్యాన స్థితిలో ఉన్నది. అసలు ఎవరు ఏడ్చినా ఎవరు ఏం చేసినా ఆమె ఎవరిని ఏది పట్టించుకునే స్థితిలో లేదు. ఎందుకంటే పత్రిజీ బాడీ వికెట్ చేసినప్పుడు మా అబ్బాయి అల్లుడు బిడ్డ అక్కడే ఉన్నారు. అప్పుడప్పుడు ఆయన వేస్తాడు, ఎట్లా అయితే నాకు ఇట్లా నాకు చెయ్యు అని చెప్పి ఆయన అన్నాడు. అట్లా ఎందుకు అంటారండి అని ఈ అమ్మాయి అన్నది. అంటే ఆయనతో అట్లా అనిపించింది అనిపించింది మాకు ఇప్పుడు అనిపిస్తుంది. అయితే అక్కడ చాక్లెట్లు వంచుడు, ఫ్రీగా ఉండు చెప్పారు, అక్కడే చెప్పారు. అట్లా ఎందుకు అంటారండి అని అమ్మాయి అన్నది. ఇక్కడికి వచ్చినాక తెల్లవారి ఏంటంటే మేము ఆ రోజే వచ్చినాక వెంటనే అయిపోతుంది బడి, ఎక్కడెక్కడ అయిపోవు. మేము తిరుపతిలో ఉన్నాం. మేము ఇక్కడికి వచ్చాక ఒక రోజు పట్టింది. ఇవాళ రోజు రాత్రి 4 గంటలకే, రాత్రి 12 గంటలకు వచ్చినాం. ఆ టైం రాగా ఎక్కడెక్కడలో చూడని వాళ్ళు కూడా అందరూ చూసుకున్నారు. వాళ్ళంతా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు. ఇంత టైం మీరు అందుకు అక్కడికి పోయితేనే మాకు ఇవన్నీ దొరికినాయి కదా. ఇక ఆ అమ్మాయి మెడిటేషన్లో కూర్చుంటే ఆ అమ్మాయికి ఏంటంటే లవి, మా అల్లుడు లవి అంటున్నట్టు, లవి ఎక్కడెక్కడికో పాంప్లెంట్లు పంచుతావు కదనే, ఇప్పుడు ఇయ్యు పాంప్లెంట్లు ఉన్నాయి కదా తెచ్చి ఇయ్యు అంటే చిన్న అబ్బాయి పోయి తెచ్చిచ్చుడు పెట్టిండు. అందరికి చాక్లెట్లు ఎవరికి చెప్తే వాళ్ళు చాక్లెట్లు అందరికి పంచిండ్రు. ఇక మా చిన్న మనవడు అందరూ వచ్చిన వాళ్ళు ఏడుస్తుంటే, ఏడవకండి ధ్యానం చేసుకోండి. ఏంది వీళ్ళకి ఏమన్నా పిచ్చా మరి, ఏంది ఇట్లా అంటుండేది బాబు, మరి ఏమన్నా తండ్రి చిన్నప్పుడు ఇట్లా అయింది కదా అని అంటే, లేదా ఆంటీ మీరు ధ్యానం చేయండి, ఏడవకండి, ఇక్కడ తర్వాత ఏడవండి, ఇప్పుడు మాత్రం ఏడవకండి, మీరు ధ్యానం చేసుకోండి అని అబ్బాయి చాలా అల్లున్నాడు. కొద్ది రోజుల తర్వాత మేమేమనుకున్నామంటే రాంగా అమ్మాయి స్థితి ఎట్లా, 2 కొడుకులు, మరి మేము ఇక్కడ 6 నెలలు ఇక్కడ కేటాయించుకుంటాం మేము అనుకున్నాం. అందులోకి మా అబ్బాయి వేములవాడ కాడ ఉంటాడు రైస్ మిల్లు. వాడేమనుకుంటే మా అమ్మ నాన్న అటు పోతారు కదా, మరి మేము కూడా కరీంనగర్ రావాలి కదా అని వాడు అనుకున్నాడు. కానీ అన్నీ తారుమారు అయిపోయినాయి. ఎందుకంటే ఆమె ధ్యానం చేస్తుంది. ఆత్మ అంటే ఏంది, తటవర్తిరావు గారి క్లాసు రోజు ప్రొద్దున వింటుంది. ఆయనతోనే ఫాలో అవుతుంది. చాలా ఆత్మ అంటే ఏంది, ఆత్మ జ్ఞానం అంటే ఏంది, ఇవన్నీ కూడా చాలా నేర్చుకున్నది. ఆత్మ అంటే ఇవాళ ఆత్మ మనతో అద్భుతంగా మేము ఏదో అనుకుంటే వేరే జరిగింది. అట్లా ఆ అమ్మాయి అట్లా ఉన్నందుకు మాకు హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు తినమన్నా ఏది చేసినా ఆమె తినకుండా మేము తినలేము. ఆమె ఆరోగ్యంగా ఉంటే, ఆరోగ్యం లేకపోయినా మాకు బాధ కదా. మాకు ఏ బాధ ఏమి ఇబ్బంది లేకుండా అమ్మాయి హ్యాపీగా ప్రశాంతంగా ఉన్నారు. అదే మాకు. ఓకేనమ్మా, చూశారు కదండి
ధ్యాన భారత కార్యక్రమంలో ఒక మహిళ ధ్యానం చేసుకుంటే ఏం జరిగింది, ఏం జరగబోతున్నది, ఎన్నో విషయాలు మనం మరి కుటుంబంలో జరిగే విషయాలు కూడా వారిని మరి లెక్క చేయకుండా ఇంతకుముందు ఏదైతే మరి ధ్యానం నేర్చుకున్నారో ఆ ధ్యానాన్ని ఎంతోమందికి చెప్తూ వారు మరి ఉన్నారు. మరి ధ్యాన భారత కార్యక్రమాన్ని చూస్తూనే ఉండండి.